ఈ సీజన్ మొత్తం మోస్ట్లీ లీకులు వాటి వల్ల మారిన వీళ్ళ గేములు అదే ఉంది. ఈరోజు అంబటి అర్జున్ అమరు వచ్చారా, దాని తర్వాత కూడా చేంజ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు కూడా గట్టిగానే హింట్లు ఇచ్చి వెళ్ళినట్టున్నారు. సో ఈ వీడియోలో మనం అంబటి అర్జున్ అమరు ఎక్కడైతే ఎపిసోడ్లో చూపించారో, ఎక్కడైతే ఆపారో దాని తర్వాత నుంచి హౌస్లో ఏమైంది, వాళ్ళు వెళ్ళాక ఏం చేశారు, ఒక 4 to 5 hours కాంటెంట్ ఉంది. సో దాన్ని మీ ముందుకు నేను ప్రజెంట్ చేస్తాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, ఇల్లు ఏం మాట్లాడుకున్నారు, విన్నర్ ఎవరు వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంక తెలిసిపోయింది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ టాక్ ప్రకారం, బయట ఉన్న టాక్ ప్రకారం వాళ్ళు లీక్ చేశారు. టాప్ 5 వరకు కూడా వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వచ్చింది. చాలా నీట్గా కంటెస్టెంట్కి వాళ్ళు ఒక అనాలిసిస్ కూడా చేసుకున్నారు. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా వీడియోని మీరు లైక్ చేయండి. ఒక 5-6 hours కాంటెంట్ చూసి అక్కడక్కడ కాదు, మొత్తం చూసుకుంటా ఒక 40 minutes లోపల మీకు ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చాను. 40 to 50 minutes లోపల. సో వీడియోని లైక్ చేయండి. ఈ లీకుల మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. నా బాధ ఇదే ఎంటైర్లీ. అందుకే నా థీమ్ ఎలా ఉండాలంటే 20-25 మంది లోపల తోసామా తాళం వేసామా అన్నట్టు ఉండాలి. ఫ్యామిలీ నుంచి వచ్చే లెటర్స్ అది కూడా వీళ్ళ బిగ్ బాస్ టీమ్ స్క్రూటినీ చేసిన తర్వాత, అందులో ఎటువంటి డైరెక్ట్ హింట్స్ లేవు అనుకున్న తర్వాత ఇండైరెక్ట్ హింట్స్తో వాళ్ళకి పంపించి ఆ హింట్ అనేది ఛాలెంజింగ్గా ఉండాలి. ఆ గేమ్ డీకోడ్ చేసుకోవడం ఛాలెంజింగ్గా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. కానీ మరి ఇంతకుముందు కూడా ఇలా జరిగినాయో, మనకు తెలియలేదో, పిచ్చి మళ్ళీ మనకు తెలియలేదో, మనం గుర్తించలేదో, మరి ఇప్పుడు ఈ సీజన్ ఎలా జరుగుతుందో దారుణంగా ఉంది భయ్య ఇది మాత్రం. చలో మొదలు పెడదాం. వీడియోని అయితే మీరు లైక్ చేయండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ లీకుల మీద? మీకేమైనా కనిపిస్తుందా, అనిపిస్తుందా అన్నది కామెంట్ చేయండి, సరేనా? ఇక 4:30 అయిపోయింది అప్పుడే. అది చూస్తామంటే ఇంకా ఇందాక నిద్రపోయాలండి. ఎపిసోడ్ అదే లైవ్లో ఆ టాస్క్లు చూసిన తర్వాత నిద్రపోయాను కాబట్టి కొంచెం నిద్ర రావట్లేదు. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు, బాబు మీరేం పెద్ద కామెడీ చేయట్లేదు కానీ మాకే నవ్వు రావట్లేదు అని చెప్పి. సో వాళ్ళని ఇంకా ఇంట్రాగేషన్ సెంటర్కి, అక్కడ యాక్టివిటీ ఏరియాలో ఇంట్రాగేషన్ సెంటర్ పెట్టారు. సో దాంట్లో తీసుకెళ్ళారు. అది మనం చూపిలేదు అది ఎలా ఉంది ఏంటని చెప్పి. సీజన్ 7లో మీకు గుర్తుంటే వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ లోపల వీళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తారు. కామెడీ చాలా పండిద్ది అది. సేమ్ అదే ఇక్కడ ట్రై చేసి ఉంటారు. లోపల తీసుకెళ్ళి పాటలు గీట్లు పాడారంట. నిన్న కూడా లీక్ వచ్చింది, అది పాడారు, పాటలు రాసుకొని వెళ్ళారని చెప్పి. వీళ్ళు కూడా ఇక్కడ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే యాక్టివిటీ ఏరియాకి వెళ్ళగానే రమ్య పక్కన డెమోని కూర్చొని ఉంటారు. నీకు ఎలా తెలుసు అని అంటది. డెమోనేమో నాకు తెలుసు, సీరియల్ చేసామో ఏదో అంటాడు. రమ్య ఏమో నా ఫ్రెండే, మంద ఇదంతా అనే పరిస్థితి, నా ఫ్రెండే. పవన్ ఓకే నేను అన్న అంటానని చెప్పి. సో రమ్య కూడా మొన్న ఏదో పోస్ట్ పెట్టాడంట అమరు. నేను చూడలేదు కానీ డీమన్కి మాత్రం పోస్ట్ పెట్టాడు అగ్నిపరీక్ష టైంలో. అది మాత్రం చూశాను స్టోరీలో, మన వాళ్ళు ఎవరో పంపించారు అది. నెక్స్ట్ సాయి ఇక్కడ ఒక సగం నుంచి చూపించారు డిస్కషన్. నాకు అర్థమైంది చెప్తాను, మేబీ నేను రాంగ్ ఉండొచ్చు కానీ ఇమాన్యుల్ చెప్తుంటాడు ఓవర్లాప్ అవుతుందన్న. నిన్న కూడా కట్టిగా సంజన గారిది డిస్కషన్, ఆయన ఏదైనా జో క్లాస్ ఏదైనా చేస్తుంటే ఓవర్లాప్ అవుతుందని చెప్తున్నట్టున్నాడు. మళ్ళీ నిన్న కూడా అలాగైంది, మళ్ళీ ఇక్కడ కూడా అదే అవుతుంది. నేను చెప్తాను ఇంకా గట్టిగా అని చెప్పి. ఈ వీక్ చూడు ఎంత గ్రేట్గా మాధురి గారు అంటారనమాట. ఈ వీక్ చూడు ఆవిడ ఎంత గ్రేట్గా పికప్ అయ్యారో. అసలు కౌంటర్ మీద కౌంటర్ వేస్తా ఉన్నారు. అలా ఉండాలి అన్నట్టు. పక్కన మాధురి గారు అంటారు, ఒరే మీ అమ్మ ఏంట్రా కంటెంటర్ ఇస్తానంటే తనే సంజనాన్ని ఒప్పేసుకునేటట్టుంది, దాన్ని చూపించండిరా ఎవరికైనా అని చెప్పి ఆవిడ సెటర్ వేస్తున్నారు. సో అక్కడ ఏదైంది, సో వీళ్ళు ఎత్తుకుతారు కదా, వీళ్ళెవరు అని చెప్పి వీళ్ళెవరని ఎత్తుకుతున్నారు కాబట్టి ఆ చెప్పిన వాళ్ళకి కంటెంటర్షిప్ ఇస్తామన్నారు కదా. సో దానికోసం అనుకుంటున్నారు అనమాట. ఎవరికైనా ఎవరికి నచ్చలేదు లేండి, అది మ్యాక్సిమం అంత రాలేదు ఫన్. సో మరి రేపు ఏమైనా వస్తుందేమో, ఆ యాక్టివిటీ ఏరియాలో ఏదైనా చేస్తే వెరైటీకి ఏదైనా ఫన్ వస్తుందేమో, అదర్వైజ్ ఇంకా అది కూడా రానట్టే. నెక్స్ట్ సాయి ఏమంటాడంటే, అర్ధరాత్రి పంపించేశారు, ఇచ్చి మరీ తీసుకొచ్చారు, మీరు సాక్రిఫైస్ చేసి మరీ తీసుకొచ్చారు, 2ంటికి లేపు మరీ పంపించేసి, అర్థం కావట్లేదు, టూ మచ్ ఆడియన్స్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఆవిడ జోకుల వల్ల, ఆవిడ మాటల వల్ల, మరి ఆవిడ చేష్టల వల్ల కానీ ఫీల్ అవుతుంది. ఇమాన్యుల్ అర్థమవుతుంది నాకు అంటాడు. ఇమాన్యుల్ ఎవరని చెప్పి ఎగ్రీ చేస్తుంటాడు. అర్థమవుతుంది కానీ మాధురి గారు కాంటెంట్ అనేది జనరేట్ అవ్వాలరా, అంతేగాని జనరేట్ చేయకూడదని ఇమాన్యుల్ దాన్ని అందుకుంటాడు అనమాట. జనరేట్ చేసినట్టు ఉండకూడదని. సో న్యాచురల్గా జనరేట్ అవ్వాలి అని చెప్పి జనరేట్ చేసినట్టు ఉండకూడదని. ఈయన అంటాడు, ఒక్కడే నేను ఎంతసేపు చేస్తాను, రోజంతా చేసుకుంటూ ఉన్నాను, 10 నిమిషాలు ఓకే, రోజు మొత్తం 6 వారాల నుంచి నేనే చేసుకుంటూ వస్తాను. సో వీళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నమాట, సరిగ్గా లేదు, మీరు సరిగ్గా చేయట్లేదు ఏంటి అని చెప్పి. అదే లీక్స్, ఫీడ్బ్యాక్స్, హింట్స్ ఏమైనా అనుకోండి మీరు. నెక్స్ట్ అలా అనకు మాధురి గారు అంటే, నువ్వు లేకపోతే అసలు హౌసే లేదురా ఈ సీజన్కి ఇదే అని చెప్తుంటే, అవును నిజంగా హౌస్ లేదు సాయి కూడా అంటాడు. నేను అగ్రీ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద ఫన్ ఏంటి, ఆ ఫన్ మొత్తం ఉన్నది ఇమాన్యుల్తోనే. నెక్స్ట్ ఇమాన్యుల్ సైలెంట్గా ఉంటున్నారు, సైలెంట్ అవుతున్నారు అంటే ఎవరంటే పోలీసులు. వాళ్ళు అన్నారంట సైలెంట్గా ఉంటున్నారు, మీరేం పెద్ద చేయట్లేదు చెప్పాను కదా. సో మాధురి గారు ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు వాళ్ళు అంటే, ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఇస్తున్నారని చెప్తాడు ఇమాన్యుల్. సో డైరెక్ట్గానే చెప్తున్నారని చెప్పాడు. నెక్స్ట్ సాయి అండ్ రమ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నాకు ఈ డిస్కషన్లో సాయి అస్సలు నచ్చలా. ఆ అబ్బాయి రమ్యకి చెప్తుంది ఏం చెప్తున్నాడు అనండి, అసలు ఏనే చెప్తాడు. రమ్య అడిగింది దానికి మ్యానిపులేటర్కి ఏంటి లింకు అని చెప్పి. సో మొన్న ఏదో చేశారు, సో మ్యానిపులేటర్ అనే వర్డ్ వచ్చింది, మొన్న హైపరాజీ కూడా చెప్తారు కదా. సో దానికి దీనికి ఏంటి లింక్ అంటే, సాయి ఏంటంటే
అలా మాట్లాడకు, డబుల్గా మాట్లాడకు, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వకు, బ్రదర్హుడ్ అనేది తీసుకురాకని. నాకు తెలిసి ఏమంటున్నాడంటే డెమాన్ కోసం అంటున్నట్టున్నాడు. సో బ్రదర్ అని చెప్పి ఫిక్స్ అవ్వకు, అలాంటి మాటలు అసలు తీసుకురాకు, ఫ్రెండ్ అన్నట్టు అనమాట. వీళ్ళేంటి అన్న వీళ్ళ మధ్య ఏముంది అన్నట్టు అది రన్ అవ్వాలి అంట. సో వీళ్ళ కాంటెంట్ తిద్దగాని డెమో ఉంది కానీ అమ్మో ఏముంది వీళ్ళ మధ్యలో ఏదో ఉంది అన్నట్టు రన్ అవ్వాలంట. అలా చెయ్యాలంట. అంతేగాని బ్రదరు బుజ్జి తమ్ముడు అనేసింది కదా వీకెండ్లో, అలా అనకన్నట్టు చెప్తున్నాడు. మా పెద్దన్నయ్య గుర్తొస్తున్నాడు నేను చూస్తే, అదంతా అవసరం లేదు, అదేం చెప్పగాని. మరి తన గురించి చెప్తున్నాడా లేదంటే డిమాండ్ కోసం చెప్తున్నాడు తెలియదు కానీ, బట్ రమ్యని మ్యానిపులేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇమ్ముది నాది కూడా అలాగే, ఇమ్ముతో కూడా నేను అలాగే ఉంటాను ఏదో అంటే, రమ్య ఇమ్ముతో కూడా ఎలా ఉంటావు అని చెప్పి సాయి అంటే, రమ్య ఏంటంటే అది కాంటెంట్, అది అందరికీ తెలుస్తుంది కదా అది కాంటెంట్ అని. కానీ వీడితో అనగానే సాయి కాదు డిమాండ్ అని నాకు అర్థమైంది. సాయి అదే జస్టిఫై చేయక అసలు అది అంటే తమ్ముడని ఏది కానీ అసలు ఏది చెప్పక వదిలేసా అంటాడు. ఇది కాలేజ్ స్కూల్లో కాదు, మన ప్రిన్సిపల్కి ఎవరికి చెప్పుకోవడానికి అవసరం లేదు, ఇది వదిలేసే అంటారు. రమ్య అంటే నాకే పర్సనల్గా నచ్చడం లేదు కదా అలా అనుకోవటం అని. సో ఎవరైనా మా గురించి అలా అనుకోవటం నాకు నచ్చట్లేదు అంటుంది. అమ్మాయి కరెక్ట్గానే ఉంది. మరి ఈ అబ్బాయి కుతూహలం అంటే నాకు అర్థం కావట్లేదు. అదొక క్యూరియాసిటీ పెరగాలి ఆడియన్స్కి అది అని చెప్పి. ఎవరు బాబు చెప్పింది మీకు? మాకు అలాంటి క్యూరియాసిటీ ఏం లేవయ్యా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, మేమంత దిగలాలయ్యా. ఇంకా మాకు అలాంటిది అవసరంలా. మాకు న్యాచురల్గా ఎవరైనా అమ్మాయి అబ్బాయి బాండింగ్ వాళ్ళ మధ్య ఏం జనరేట్ అయినా అది ఫ్రెండ్షిప్ అయిన లవ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు కాంటెంట్ కోసం వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చేసి ఆ షోకు ఉన్న పేరు తీయబాకండి. రియాలిటీ షో, రియల్గా ఉండండి. ఇది జనరేట్ చేసేసి ఎందుకు ఇదంతా? ఎవరు ఆడియన్స్ మెచ్చుకొని ఏరు మీకు? పైగా మీకు తెలుస్తుంది లేదా 24/7 నడుస్తుంది. అనవసరంగా మీరు నెగిటివ్ అవడం చెప్తే ఇలాంటివి చెప్పి దానివల్ల రూపాయి ఉపయోగం లేదు. ఎవరు చెప్పి పంపిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నేనైతే ఎవరి చూడండి, మీరు చెప్పండి, ఏ రివ్యూర్ అయినా ఎవరైనా అరే ఇలా చేయండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా చేస్తే బాగుంటుంది ఎవరైనా చెప్తున్నారా? ఎవరైనా ఎక్కడ నుంచి చెప్తున్నారా? నాకు తెలియదు. మీరు ఒకసారి ఇది కామెంట్ చేయండి, పలానా వాళ్ళు చెప్పారని చెప్పి. అవసరమైతే నాతో మాట్లాడతారు, ఎందుకు పోయా ఎందుకు అలా చెప్పావు నేను మాట్లాడేది గురికి అన్న. ఎవరు చెప్పరా తెలిసి? మినిమం జ్ఞానం అంటే ఎవరు చెప్పరు. వెళ్ళి ఇలా యాక్ట్ చేయండి, ఇలా లవ్ యాంగిల్ క్రియేట్ చేసుకోండి, ఇలా ఫ్రెండ్షిప్లు చేయండి అని చెప్పరు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఒకటి ఓటింగ్ ఉంటే అలా ఉన్నట్టు అదంతా స్ట్రాటజీ. ఇదేంటి ఇది? ఏందో అమ్మాయి నాకు నచ్చట్లేదు అంటది. సాయి ఏమో పర్సనల్ ఇదంతా ఈ ప్లాట్ఫామ్లో అలాంటిది ఏమి ఉండదు అనగానే అలా చెయ్యని నీకు చెప్పడం లేదు, బట్ క్యూరియాసిటీ ఉండాలి అంట. భూమిలో క్యూరియాసిటీ ఎవరికి కావాలి? క్యూరియాసిటీ మాకేం అవసరం లేదు. అర్థమవుతుందా అని మాకు అర్థమవుతుంది, కానీ నీది బాగాలేదు నువ్వు అలా చెప్పటం. నీ గురించి ఏం చేస్తున్నావు అని చెప్పి క్యూరియాసిటీ ఉండాలంట. గేమ్లో నువ్వేం చేస్తున్నావు క్యూరియాసిటీ ఉండాలి, అంతేగా నువ్వు అబ్బాయి ఏం చేస్తున్నారన్న క్యూరియాసిటీ మాకు అవసరంలా. నెక్స్ట్ రమ్య, తమ్ముడు అన్నది నాసాగ్ దగ్గర అన్నాను, మ్యానిపులేటర్ అన్నది నెక్స్ట్ డే చూపించారా? ఒక్కరోజులో టెలికాస్ట్ అవ్వదు కదా. అదే ఆ అబ్బాయితో ఉన్న రిలేషన్ మరి మ్యానిపులేటర్ అన్నదో మరి ఏంటో అది అన్నది మాత్రం ఫ్రైడే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్లో ఈయన వచ్చి మ్యానిపులేటర్ అన్నాడు. ఒక్కరోజులో టెలికాస్ట్ అయిందా ఏంటి అని చెప్పి ఇక్కడ ఉంది. కొద్దిగా లింక్ బ్రేక్ అయింది, నాకు కూడా కొంచెం అంతగా అర్థం కాలేదు కానీ, బట్ ఓవరాల్గా అదే డిస్కషన్. దాని తర్వాత రమ్య వెళ్ళి రామ్ పక్కన కూర్చుంది. కళ్యాణ్ ఏదో చెప్పాడంటే, ఏదో అన్నాడంటే, ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ ఏం చేయటం లేదని ఏదో అంటున్నాడు, నీకు అర్థమైందా అని చెప్పి రామ్ని అడిగింది. కళ్యాణ్ తన ఏదో అన్నాడని వాళ్ళ దగ్గర ఏదో అన్నాడంట. రాము అయితే నీకు తెలుసు కదా, ఎవరేదో నీ గురించి చెప్తే నీకెందుకు, వాళ్ళు ఏం చేయకపోయినా అంటే నీ టాస్క్లు ఆడుతున్నాను అన్ని చేస్తున్నాను కదా అంటే నీకు అన్నీ తెలుసు కదా, ఇంకెందుకు, నీ గురించి నెగిటివ్గానే చెప్తారు, వదిలేసే అని చెప్పి రాము చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, తనుజ, రీతు, కళ్యాణ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మాధురి గారిని వాష్రూమ్లో దాస్తున్నారు. గెటప్ వేసేసి ఆవిడ ఒక కింద వాష్రూమ్లో షెల్ఫ్లు ఉంటాయి కదా, అందులో పెట్టేసి బట్టలు వేసేసి కుక్కేసి దాచారు. ఎందుకంటే పోలీసులు వస్తే పట్టుకోకుండా ఉంటారు. ఫుల్ అడౌట్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ తనుజ నిఖిల్ గౌరవ్ మాట్లాడుకుంటే నిఖిల్ ఏదో అంటాడు. తనుజ సీరియస్ అవుతారన్నమాట. ఐఎమ్ నాట్ ఏ ఫన్నీ గర్ల్, నేనేం ఫన్నీ కాదు సరేనా. నేను అక్కడ నిఖిల్ చెప్తానంట, నేను 20ని కూడా 100లా కౌంట్ చేశాను, ఆ లెక్కల కోసం ఏదో చెప్తున్నారు, లెక్కలు ఎందుకు తారుమారయ్యాయి అని చెప్పి. దిస్ ఈజ్ గేమ్ అని చెప్పి గౌరవ్ నీ లక్కది ఆయనకేం అర్థం కాదు, ఎవరు నీకుంది లక్కు అని చెప్పి. నెక్స్ట్ తనుజ, ఎమ్మాన్యుల్, రీతు వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు. రీతు వెనకాల సోఫాలో దాస్తారు. రీతికి ఏం చేస్తారంటే మాధురి గారికి గెటప్పేసి దాస్తారు. ఒకళ్ళు పోలీసులు వస్తే తిని పట్టుకుంటారు, తూర్చవుతారు అని చెప్పి. తనుజ ఏమంటుందంటే ఇమ్మాన్యుల్తో, ఇంట్లో ఇవన్నీ ఏమో నాకు నీతో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఇమ్మాన్యుల్ నాకే ఉంటుందమ్మా, ఎంత స్వీట్గా అంటే నాకే ఉందమ్మా, జస్ట్ అడుగుతున్నాను కానీ నాకేం లేదు, నేను నార్మల్గానే ఉంటున్నా, నామినేషన్ అయిపోగానే వదిలేశాను, నేనే కదా వచ్చి నేను పలకరించాను అంటాడు. మంచోడు ఇమ్ము, మంచి మనసు. తను వచ్చేవాళ్ళు చెప్పే మాటల్లో, ఇంట్లో వచ్చేవాళ్ళు చెప్పే మాటల్లో అదే అనిపిస్తుంది, ఇంట్లో కూడా అదే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఇమ్ము టాపిక్ వచ్చినప్పుడు ఫన్నీగా నాది ఇమ్ముది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు, అంటే అది మిస్ అయిపోతుందని చెప్పి. ఈరోజు కూడా ఇమ్ము టాపిక్ వచ్చినప్పుడు నా టాపిక్కే తెస్తున్నారు, నా టాపిక్ వచ్చినప్పుడు ఇమ్ము టాపిక్ తెస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తన గేమ్ గురించి అడుగుతున్నారు, తను వచ్చినప్పుడు నా గేమ్ గురించి అడుగుతున్నారు. సో నాకు బయట ఏదో అన్నారు ఇవిడ,
నాకు బయట నుంచి వచ్చింది ఏంటంటే మీ ఇద్దరిది బాగుంది అని. మరి బయట నుంచి వచ్చిందంటే హింటా, వాళ్ళు ఏమైనా పంపించారా, టీం ఏమైనా పంపించిందా, హైపరాజ్ గారిని ఏమైనా చెప్పాడా, వీళ్ళిద్దరు ఏమైనా చెప్పారా, ఎవరేం చెప్పారు తెలియదు కానీ సో మా ఇద్దరిది బాగుందంట, ఏది బాగుందని, మధ్యలో డల్ అయిపోయింది అనేసి అని చెప్పారు. వీకెండ్లో కూడా మళ్ళీ ఇదే టాపిక్, మొన్న కూడా ఇదే టాపిక్ అని మొన్న అనగానే వీకెండ్లో కూడా ఇదే టాపిక్. ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది అనేసి ఇమ్ము చేతిని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు, నాకేం అర్థం కావటం లేదు అని చెప్పి. సో వీళ్ళు వచ్చి ఇందాక మనకి ఎపిసోడ్లో కూడా చూపించారు కదా ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉంది ఏంటని చెప్పి, ఇంకా దానికి మించి ఏదో జరిగింది. సో అదే మాట్లాడుకుంటూ ఉన్నారు. స్టార్టింగ్లో ఏమో ఏం తెలియనప్పుడు మనదంతా బాగుంది, ఇప్పుడు అందరితో ఉంటున్నప్పుడు ఎక్కడో టైం స్పెండ్ చేయట్లేదు, టైం అయిపోతుంది అనిపిస్తుంది, ఇప్పుడు నో ఐడియా బయట ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మేబీ మళ్ళీ మనం టైం స్పెండ్ చేయలేమో టుగెదర్, అదే బాగా వెళ్ళిందేమో, బాగుందేమో, అందుకే అందరూ అడుగుతున్నారేమో, మనందరం కలిసి ఉంటే మనందరికి మంచిదేమో, లెట్స్ స్టార్ట్ అగైన్ అని చెప్పి. నేను చెప్తాను చూడండి, నేను స్టార్టింగ్లో ప్రిడిక్షన్ చేశాను ఏంటంటే ఇమాన్యుయల్, రీతు, తనుజ, వీళ్ళు ముగ్గురు, ముఖ్యంగా ఇమాన్యుయల్, రీతు, ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళు ఈ బంధం మాత్రం విడిపోదు, దృఢమైంది. అది బయట నుంచి ఉన్న బాండింగ్, లోపలికి వచ్చాక బాండింగ్, ఇది నేను క్లియర్గా చెప్పలేను కానీ బట్ వీళ్ళు మాత్రం కలిసే ఉంటారు. అది ప్లాన్ చేసుకుని వచ్చారా ఏంటనో తెలియదు. ముఖ్యంగా ఇమాన్యుయల్, రీతి అయితే ఇంకా గట్టిగా ఉంటుంది, వీళ్ళు అసలు నామినేట్ కూడా చేసుకోరు. ఇమ్ము ఏదైనా పొరపాటున తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నాడు కానీ ఇక మీద చేయడు, అది వేరే విషయం. ఇవి కూడా జరగవు ఇవన్నీ. ఇమాన్యుయల్ చెప్తాడు నాకైతే అది ఒక్కటే నచ్చలేదు, ఆ పాయింటే ఉంది, అది నీకు చెప్పేశా, అదేది నామినేషన్స్లో ఉన్న పాయింటే, అంతకు మించి ఇంక ఏమీ లేదు, అది కూడా నీకు చెప్పేశా, అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ ఐషా, గౌరవ్, నిఖిల్ ఏం చేశారు ఏంటంటే ఐషా లోపలికి తన ఇంటర్గేషన్ తీసుకొస్తారన్నమాట. సో సింగే సాంగ్ నాకు ఒక పాట పాడారు, పాటలు పాడుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు. సో అంటే ఎవరు ఎక్కడున్నారు చెప్పండి అని అడుగుతున్నారంట. చెప్దాం అనేపాటికి మళ్ళీ వాళ్ళే వద్దంటున్నారంట, క్యూలో పెట్టారంట అని చెప్పి. సో ఎవరికో ఒకరికి ఆన్సర్ చెప్పాక వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు కంటెండర్షిప్ అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళే అడిగి తీసుకుంటారు, లేదంటే మనల్ని వద్దని స్టాప్ చేస్తారు. ఇది ఒక స్క్రిప్టెడ్ అని వర్డ్ ఇస్తారు కానీ ఇది ఇంతే అని చెప్పి నవ్వుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి కావాలో వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటారా, మనం చెప్తామన్నా వద్దంటారా, దాన్ని నా ప్రకారం ఎడిట్ చేసుకుంటారా అని అన్నది. సో రేపు చూద్దాం ఇది ఎలా వస్తుంది ఏంటని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, తనుజ, మళ్ళీ ఇమాన్యుయల్, తనుజ అనిపిస్తాడు అదే సోఫాలో. నేను నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, నేను నిన్ను చేయమని చెప్పి ఎవ్వరికి ఇవ్వలేదు. 6 అడిగారు, సాయి కళ్యాణ్ని చేస్తానంటే వద్దు పాపం అని చెప్పి నేను ఇవ్వనని చెప్పాను. కళ్యాణ్ నిన్ను చేస్తాడంటే ఏమనుకున్నాను, ఏముంటుందో ఏంటో, ఎందుకు చేస్తా అన్నాడో అసలు తనకు అని చెప్పాను. అసలు తనకు తెలిసిద్దో లేదో నీకు తెలిసిద్దని చెప్పి నేను లేచా ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ తిప్పేపాటికి ఏం చేస్తాడు ఏంటో ఎందుకు అని చెప్పి నీకు తెలియాలి, ఆ టైంలో నీకు తెలియాలని చెప్పి నేను లేచాను. ప్లేట్ తిప్పి మంచోడు అవుదామని చెప్పి చూస్తున్నాడేమో అని చెప్పి నేను లేచి వెంటనే క్వశ్చన్ చేశాను, వెంటనే చెప్పా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నీకు తనకి కాన్ఫ్లిక్ట్ రావాలి, నాకు నీకు ఎందుకు వచ్చింది తన అడగట్లా, నేను అడుగుతున్నా. వెంటనే చెప్పా నీకు తెలియాలని, కళ్యాణ్ నిన్ను చేయబడిన విషయం నీకు తెలియాలని, అది బయటపడి చెప్పాను, అది జరిగింది, అంతకు మించి నేనేమీ చేయలేదమ్మా అన్నట్టు. నువ్వు తప్పుగా అనుకోవటంలో నేను బ్యాడ్ అయ్యా అని చెప్పి నీకు నువ్వు తప్పుగా అనుకోవద్దు, నేను బ్యాడ్ అయినా సరే నీకు తెలియాలి, ఈ విషయం తెలియాలి అని చెప్పి నేను చెప్పాను. తను ఎందుకు చేయలేదు అన్నది కూడా నా క్వశ్చను. ఇది నిన్నే ఎందుకు చేయలేదని కాదు, అసలు ఎందుకు చేయలేదు, చెప్పింది ఎందుకు, చేసింది ఏంటని. నాకు నీ మీద ఏముంటుంది, గేమ్ పరంగా చూసుకున్నా, ఏం పరంగా చూసుకున్నా, తను మనం బరంబరం. నెక్స్ట్ తనుజ, నేను ఆఫ్టర్నూన్ తనేది ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. తనేది ఆఫ్టర్నూన్ తినడానికి వెళ్ళారంట, వెళ్ళినప్పుడు ఇమాన్యుయల్ నేను నిన్ను ఉద్దేశించి అనలేదు ఏదో చెప్తున్నారు, నువ్వు క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తున్నాడు. సో తను గొడవ పట్టడానికి అలా వచ్చేసింది, నాకు అర్థం కాలేదు, ఏదో జరిగింది మొత్తానికి మధ్యాహ్నం. ఇమాన్యుయల్ ఏమంటే అదే నాకు అవసరం లేదని చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడు, నీకు అర్థం కావటం లేదు తనుజ అని చెప్తాడు అనమాట. నేను ఒకవేళ గొడవ పడినా వెంటనే కలవగలిగేది నీతోనూ రీతుతోనే, ఇంకెవరితోనూ కలవలేను, వీళ్ళతో ఎవరితో కలవలేను. నీకు ఎందుకు అర్థం కావటం లేదు ఈ విషయం, టైం పట్టిద్ది, ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయం అని చెప్పి, టైం పట్టిద్ది నీకు కొంచెం అర్థం చేసుకోవడానికి అని చెప్పి నేను కొంచెం కామ్గా ఉన్నాను అంతే. అదర్వైజ్ మనం ఫ్రెండ్స్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఇమాన్యుయల్కి ఏమొచ్చిందంటే ఈరోజు నాకు తెలిసి ఫీడ్బ్యాక్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వారం ఏదైతే జరిగిందో తనుజకి అగెనిస్ట్గా నువ్వు ఏదైతే పౌలు వెళ్ళిపోవో అది కొంచెం బ్యాడ్గా వెళ్ళిపోయింది అది వచ్చింది. సో అందుకని కలిసిపోతున్నారు. తనుజకి ఏమొచ్చిందంటే మీ ఇద్దరు ఉన్నప్పుడు మీది చాలా బాగా వెళ్ళింది, కాంటెంట్గా ఏదైనా కామెడీ వైజ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది, అది వెళ్ళిపోయిన దగ్గర మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయిందని వచ్చింది. సో తినకొక గ్యాప్ వచ్చింది హింట్స్లో, ఆ గ్యాప్లు ఇద్దరు కలిస్తే పూర్తి చేసుకోవచ్చు, అందుకని ఇద్దరు కలిసిపోతున్నారు. వాహ్, ఏం చెప్పాను కదా, బాగా చెప్పాను, నాకు బాగా అర్థమవుతాయి కొన్ని విషయాలు. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు ఇలా ఎలా చేస్తారు, ఎలాంటి హింట్స్ ఇస్తారు, ఆలోచించినప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. సో అది జరిగింది అనమాట. బాగుందా, టూ మచ్ హింట్లు. నేనేమనుకున్నానంటే ఇది రాకపోయింది అట్లీస్ట్ ఈ హింట్స్ అన్ని వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఖచ్చితంగా కొనసాగేది.
నామినేట్ చేస్తా లేదు చెప్పలేను నేను, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు కాబట్టి. కానీ ఏం చేస్తాడంటే ఎమ్మెన్యేలు డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా ఏదో పావులు కదుపుతాడు, ఎవరో పుష్ చేస్తాడు. కానీ తనుజ అటు నుంచి డైరెక్ట్ యుద్ధం చేసింది. ఎవరు ఎటు నుంచి ఇమాన్యుల్ ఎవరిని పావులు కదిపినా ఇమాన్యుల్ మీదకి వస్తుంది. ఆ విధంగా ఒక కాంటెస్ట్ ఏదో నడిచిద్దేమో అనుకున్నాను, కానీ అబ్బా ఎవరో ఒకరు వెళ్ళటం ఏదో చెప్పడం కామన్ అయిపోయింది, ఇంకేం చేయలేము. నెక్స్ట్ ఇమాన్యుల్ చెప్తానంట, అర్జున్ హోల్డ్లో పెట్టారంట. అది ఇమాన్యుల్ కూడా ఆన్సర్ చెప్పలేదంట ఎవరున్నారు ఎక్కడున్నారంటే. దాని తర్వాత పవన్ వస్తాడు బయటకి, అది ఇంటరాక్షన్ అయిపోతుంది. పాజిటివ్గా చెప్పారు, మంచిగా ఉంటాడు అని ఏదో చెప్పారు సత్తా ఉన్నోడు అని చెప్పి ఏదో చెప్పారంటే, పాట పాడారంటే ఏదో. సో టాస్క్లకు వస్తే కుమ్ముతాడని చెప్పారంటే, దాని తర్వాత ఇంకా ఆపేసాడు, చెప్పడం కట్ అయిపోయింది. నెక్స్ట్ రీతుని తీసుకెళ్తారు వీళ్ళు. రీతు రా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రీతుని తీసుకెళ్తారు. రీతు చెంగి మండి గెంతుకుంటూ వెళ్తుంది లోపలికి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రీతు ఖచ్చితంగా చెప్పేసిద్ది మాధురి గారు ఎక్కడ అని చెప్పి ఆవిడ మళ్ళీ రీలొకేట్ చేస్తారు జైలు పక్కన దేనికి ఎక్కడికో చోటకి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత టాస్క్ మేము పూర్తి చేయలేకపోయాం కాబట్టి ఒకరిని తీసుకువెళ్ళాలి మేము అని చెప్పి రాముని తీసుకెళ్ళడానికి డ్రామా చేస్తారు. నేను ఏదైతే లీక్ వచ్చిందో అది రాంగ్. ఈ మధ్య లీక్లు కొన్ని రాంగ్ అవుతున్నాయి. ఇంకోటి ఏదొచ్చింది, దీనికి ముందు ఆయిషా ఏదో కుమ్మేసిందని వచ్చింది, అది రాంగ్ అయింది. నెక్స్ట్ రాముని తీసుకెళ్లారని వచ్చింది, అది రాంగ్ అయింది. సో రాముని బాగా తీసుకెళ్తారు, ఎలిమినేషన్ సార్ ఎలిమినేషన్ అందరినీ బయట ఫస్ట్ పట్టించుకోరు, డోర్ దగ్గర తీసుకెళ్ళి డోర్ తెచ్చుకోగానే భయపడతారు, బాగా హడావుడి చేస్తారు. కళ్యాణ్ మీకేమైనా ఇవ్వాలంటే చెప్పండి ఇచ్చేస్తాం, మా ఉండి వదిలేండి అని చెప్పి అంటాడు. అబ్బో మామూలు ఉండదు కదా సేపు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, జోష్గా ఎలా డ్యాన్స్ చేయాలో మా వాళ్ళకి నేర్పించండి, మీరు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి వీళ్ళు అసలు చేయట్లేదని చెప్తే మళ్ళీ డోర్లు చేసిన తర్వాత వన్స్ మారు 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 రవితేజ గారు సాంగ్ వస్తుంది, మనోడు డ్యాన్స్ చేస్తాడు అమరు గట్టిగా, అంతే అయిపోయింది. దాని తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇమాన్యుల్ రీతు వాష్రూమ్కి వెళ్తారు, ఇద్దరు సేమ్ డోర్ దగ్గర నుంచి ఉంటారు, అది కాదులే అనుకుని వెళ్ళిపోతారు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు ఇంట్లో ఇవ్వటం, వీళ్ళు సైకిల్ చేసుకోవటం, వీళ్ళు దాన్ని డీకోడ్ చేసుకోవటం సూపర్గా ఉంది. వాళ్ళు ఏమి ఇచ్చారో మనం చెప్పబోవడం ఇంకా బాగుంది. చెప్పాడా అని అంటాడు ఈయన, అదేదో అంటది ఆవిడ, అది అయ్యి ఉండదులే అని చెప్పి అది వెళ్ళిపోతారు. బాగుందయ్యా. నెక్స్ట్ రమ్య పవన్ని కిచెన్లో ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వ అని చెప్పి పవన్ అడిగి తెస్తే మనోడు పట్టుకోగానే వదులు అని చెప్పి వదిలించుకునేది. ఎందుకు షేక్ హ్యాండ్ అడిగో, ఎందుకు వదలమన్నావు, దానికి ఆ ముందు జరిగిన కాన్వర్సేషన్ కింద సంబంధం ఉందా, ఏంది ఇది, అవసరం లేదు కదా. నెక్స్ట్ దివ్య అండ్ గౌరవ్ కూర్చుంటారు. దివ్య అండ్ గౌరవ్ ఇక్కడ ఉల్లిపాయ కోసం టమాటా కోసం పెద్ద గొడవ అవుతాయా అంటే, ఆవిడ వెజిటేరియన్ కదా, ఆవిడకి ఏదో టమాటా కావాలంటే ఉన్నాయి 10 టమాటాలు 14 మందికి కావాలి, 4 రోజులు మెయింటైన్ చేయాలన్నట్టు గౌరవ్ చెప్తాడు. అరే నన్ను మీరు ఆమ్లెట్లో ఆయిల్ వేసుకున్నారు, నాకు చపాతీలో ఆయిల్ ఇవ్వవు, నెక్స్ట్ మీరు ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేసుకున్నారు, నాకు ఉల్లిపాయలు ఇవ్వవు అంటే అక్కడ ఆయిషా సపోర్ట్ చేస్తారు. తన వెజ్ తన దగ్గర ఏమి లేదంటే ఈ లోపల దివ్య ఏమంటుంది, నేను వెళ్ళి మాధురి గారిని అడుగుతానంటే నేను కెప్టెన్ అంటాడు. తర్వాత ఐషా చెప్పిన తర్వాత సరే వెళ్ళి మాధురి గారిని అడుగుతాను, దివ్య మరి నువ్వు ఎందాక కెప్టెన్ అన్నావు, మాధురి గారు ఎవరన్నా ఇప్పుడు ఏంటంటాడు. సో అలా కాసేపు గొడవ వేసుకుంటారు. నెక్స్ట్ పవన్ అండ్ రమ్య. పవన్ ఏం చెప్పారు ఏంటని రమ్య అడిగితే, గేములు బాగా ఆడు కానీ ఆ గేములు కాదు అని చెప్పారంట. ఆటగాడే అలా ఏదో చెప్పుంటారు, ఆటలాపేసి ఆటగాడా అందగాడా అని చెప్పి ఏదో చెప్పుంటారు. రమ్య నువ్వు మాట వినమని తెలీదా, నువ్వు మాట విన తెలియదేమో పాపం మా వాడికి అంట. నువ్వు మాట వినో బాగానే ఉంది, మా వాడంటే ఏంటి, అమర్ మా వాడనే చుట్టాలు అయిపోయారంటారు మీరు ఒక సినిమాకే, ఏదో సినిమా చేశారంటలేండి, నాకు కూడా తెలియదు. తెలిసి అంతమంది ఎవరు చెప్పారు చుట్టాలు అయిపోయారు వీళ్ళని చెప్పి. నెక్స్ట్ అదే సినిమా తీశారండి, సారీ. నెక్స్ట్ పవన్ దే ఆర్ షోయింగ్ అంటే అలా చూపిస్తున్నారు, వాళ్ళ మధ్య మా మధ్య ఏదో ఉన్నట్టు అంటే మాట్లాడినట్టు చూపిస్తున్నారు, కొంచెం మాట్లాడిన అనగానే దివ్య ఏంటి మినిమం మాట్లాడతావా, ఏదమ్మా ఒకసారి ఫేస్ టర్నింగ్ నువ్వు మినిమం మాట్లాడతావా అని చెప్పి మురిసిపోతాను మళ్ళీ. అంటే అది మాట్లాడితే నేను మాట్లాడతాను, అలా కొంచెం ఎక్కువైపోతుంది, బట్ ఈ మధ్య ఎక్కువ తిట్టడాలే జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే సుధమనన్నకి మార్నింగ్ గొడవైంది కదా, తొక్కలో కెప్టెన్ ఏదో అన్నారు కదా, సో దానికోసం నేను అలా చెప్తే 100% తప్పు, నేను సారీ అడుగుతా, నా ఉద్దేశం ఏంటంటే తొక్క తీపించాలి కెప్టెన్ అని చెప్పి, అంటే వేరే వాళ్ళు తొక్క తీపించాలి, అలా చెప్పినా కూడా తప్పే మేడం, తీపించాలి కెప్టెన్ చెప్పడానికి, తొక్కలో కెప్టెన్ చెప్పేసా అని చెప్పి అలా చెప్పబోదు ఇలా చెప్పేసా అని చెప్పి. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ, సంజన గారు బాడీ షేమింగ్ చేశారని చెప్పి ఒక రీల్ ఒకటి నాకు పంపించి దీని మీద ఒపీనియన్ అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ నాకు మీనింగ్ అయితే గుర్తుంది. బాడీ రోడ్ రోడ్లాగా ఎక్కేస్తుంది దివ్య అని చెప్పి, నాకు బాడీ షేమింగ్ చేశారని అనిపించలేదబ్బా, హానెస్ట్గా చెప్తున్నా. కంపేర్ అయితే ఎక్కేస్తుంది, మనుషుల మీదకి ఎక్కేస్తుంది, మాటలతో కానీ దేనితో కానీ ఎక్కేస్తుంది అలా అన్నా చెప్తే, ఆ అమ్మాయి బాడీని కంపేర్ చేస్తా నువ్వు రోడ్ రోడ్లా ఉన్నావు అలా ఏం అనలేదు, సరేనా, తప్పులు ఉంటున్నాయి ఆవిడ, కానీ ప్రతిదీ అలా నాకైతే అనిపించలేదు. చాలామంది వాళ్ళు యాంటీ వాళ్ళు అనుకుంటా అన్న గట్టిగా మాట్లాడాలి దీని గురించి కంపేర్ చేసింది అని, నాకు ఏదనిపిస్తే అది చెప్తాను, చూసినప్పుడు నాకు అనిపించలే. గొడవ అవుతుంది ఆవిడ మాటలతో ఎక్కేస్తుంది, రోడ్ రోడ్లో ఎక్కేస్తుంది, రోడ్ రోడ్లో ఎక్కేస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా కంపేర్ చేసి అన్నారని అనిపించింది. అదే సారీ చెప్తానంటారు. నెక్స్ట్
ఇమాన్యుల్ అంటాడు ఇంకా కెప్టెన్సీ టాస్క్ కదా అని కళ్యాణ్ అంటే ఈ వారం తనుజ కెప్టెన్ అయిద్దనగానే తనుజ అన్నీ తదాస్తు అనుకుంటుంటుంది. నీ ఫోటో కూడా పెట్టాల్సిందేమో ఇమాన్యుల్ ఆ కెప్టెన్సీ బోర్డులో, నువ్వు కూడా అయ్యో కదా కెప్టెన్, బ్యాండ్ కూడా వేసుకున్నావు కదా అంటే ఇమాన్యుల్ ఇంకా అవనేమో ఈ సీజన్ మొత్తం, ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చింది పంపించేశాను, ఇంకా ఎప్పటిదాకా చివరిదాకా ట్రై చేస్తూ ఉండాలేమో అంటే కళ్యాణ్ అంటాడు అది కూడా మంచిదే కదా, కిక్ ఉంటుంది, ప్రతి వారం ట్రై చేస్తూ ఉంటావు, ఒకేసారి కొడితే అనగానే తనుజ పక్కన ప్రేయర్ చేసుకుంటుంది నీకు కెప్టెన్ అవ్వాలని. ఇమాన్యుల్ కెప్టెన్ అయిపోయాడు, ఇది మీకు తెలిసే ఉంటుంది ఈ వార్త. సో ఇమాన్యుల్ అన్న మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ రేపు ఆనంద్ వేసుకుంటాడు ఆబ్వియస్గా, ఎందుకంటే మనం గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చేస్తాం, ఎందుకంటే మళ్ళీ నామినేషన్లోకి రాడు, కొన్ని రికార్డులు బద్దలవుతాయి, ఇట్టే ఎంత దూరం వెళ్తాడు. ఆ ఫ్యాన్స్ అందరూ ఇంక వీళ్ళు రీఎంట్రీ అయ్యారనుకోండి, కొద్ది గొప్ప మిగిలిన కూడా ఆ రీఎంట్రీ వల్ల కనెక్ట్ అయిపోతారు. ఇంక ఇమాన్యుల్ అన్న అంత గేమ్ అర్థం చేసుకుని కూడా ఏమీ యూజ్ ఉండదు, సర్వం సమర్పయామి, ఏం చేయలేము, ఇంకా మన చేతిలో ఉన్నప్పుడు ఏమి చేయలేము, మన చేతిలో కెప్టెన్సీ టాస్క్ ఓడిపోమని చెప్పలేం కదా, అస్త్రాలు శస్త్రాలు ఉన్నప్పుడు నామినేట్ అన్నప్పుడు లేదంటే నామినేషన్ చేయనప్పుడు ఇంక కెప్టెన్సీ అప్పుడు ఇంకేం చెప్తాం. బిగ్ బాస్ కూడా చూడండి, కెప్టెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ సేవింగ్ పవర్ ఎత్తాడేమో, నామినేషన్ పవర్ అవ్వకుండా, అప్పుడు సేవ్ చేసి సింపుల్గా తప్పించుకుంటాం. మళ్ళీ ఇమాన్యుల్ 7 వారాలు అయిపోయింది అనగా తనుజ ఏమో నాకు ఎవరు గుర్తు రావట్లేదు, అదేంటి పూటకు 10 సార్లు మా అమ్మ గుర్తు వస్తుందంట, అంటే బయట వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదు ఇది చెప్పింది, కండిషన్లు గుర్తు రావట్లేదు, బయట వాళ్ళు గుర్తు రావట్లేదు ఏమో మరి. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్ బాడీ పెయిన్స్ గురించి మాట, నైట్ తొడబెట్టేసిందిరా అన్న, దెబ్బలు చిన్నవే కానీ మంట పుడుతున్నాయి అన్న అని చెప్పి, కష్టమే ఆ టాస్క్లు గీసుకులాడి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కొంచెం ఫిజికల్ టాస్క్లు తక్కువే, ఇంకొంచెం గట్టిగా, అంటే ఈ మధ్య తగ్గిపోయినాయి కదా 2 వారాల నుంచి, ఇంకా పెడితే అయినా ఏదైనా బిగ్ బాస్లో టాస్క్లు ఆడడానికి కష్టమే బాబు, అది మనం బయట నుంచి చూసుకొని అనుకుంటాం కానీ. నెక్స్ట్ బిగ్ బాస్ సారీ ఇమాన్యుల్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ రేపు ఎవరిని కెప్టెన్ చేస్తున్నారు చెప్పండి బిగ్ బాస్ అని, నువ్వు నిజాలు చెప్పే కన్నా బయటికి బిగ్ బాస్ చేతిలో ఉంటుందని చెప్పి. నెక్స్ట్ మాదిరి గారు ఏదో జైల్లో ఉన్నట్టు త్వరగా బయట తీసుకురాలండి అని చెప్పి తనుజ గారు వస్తారు, ప్రతి దానికి నీకు కంగారే, వెళ్ళినప్పుడేమో ఎగిరి గంతేసి వెళ్ళింది ఇదే, వెళ్ళినప్పుడు ఎగిరి వెళ్ళింది ఇదే, నవ్వింది ఇదే అని చెప్పి ఇదే 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 అని చెప్పి మాట్లాడేస్తూ ఉన్నారు. సో అలకలకల బాండ్ కుదిరిపోయింది, వాళ్ళు కూడా చుట్టాలు అయిపోయినట్టున్నారు, అది మామూలుగా వెళ్ళట్లేదు. అసలు ఆ మాధురి గారు ఫైర్ అవుతారని కూడా వచ్చా, మరి తనుజ గారి దగ్గరికి వెళ్ళాక ఆవిడ ఫ్లవర్ అయిపోయారు, న్యాచురల్గానే ఫ్లవరు, మరి ఏమో కానీ ఆ ఫైర్ మాత్రం పోయింది భయ్యా. నేనైతే లిటరల్లీ షాక్, తనుజ గారు ఆవిడ బాండింగ్ వస్తుంది, తనుజ గారు ఆవిడకి భయపడి ఆవిడతో కలిసిపోయారు అనుకుంటే ఒక మీనింగ్ మనం అనుకున్నది, ఆవిడ కూడా అంతలాగా ఎందుకు కలిసిపోవాలి ఓటింగ్ కోసమా, నాకు అర్థం కావట్లే. ఈయన మ్యాగ్నెట్ ఉందా పోని వెళ్ళి ఎత్తుకుపోతున్నారు అందరూ, ఏంటో ఈ బంధం వీళ్ళది కూడా దృఢమైందిలా గడిచిపోతూ ఉంది, ఏమైద్దో ఏంటో. నెక్స్ట్ గౌరవ్ రమ్య క్లాస్ వీక్తాడు, రమ్య డబ్బులు ఇచ్చేసింది, నాకు తెలిసి డిమాండ్కి ఇచ్చేసినట్టుంది. ఇక్కడ ఉన్నది నువ్వు ఫ్రెండ్షిప్ కోసం వాటి కోసం కాదు, సోలోగా ఆడటానికి మనీ ఇచ్చేస్తుంది, నామినేషన్లో ఉన్నావు కదా చూసుకోవాలి కదా అని క్లాస్ వీక్తూ ఉంటాడు. నెక్స్ట్ గౌరవ్ నేను రాముని కూడా తిట్టాను, తనకి ఎప్పుడు ఏది వర్క్ అవునప్పుడు చివరికి గివ్ అప్ అవ్వాలి తప్పితే అప్పుడే ఎందుకు ఇచ్చేసో, తన మూడ్ కూడా ఆఫ్లో ఉంది. నెక్స్ట్ తను అంటుంది నెక్స్ట్ వీక్ హెల్ప్ చేస్తా హెల్ప్ యూ అని చెప్పి, అంటే గౌరవ్ కూడా అడిగాడంట, తను ఇవ్వలేదంట, సో దానికోసం నెక్స్ట్ వీక్ హెల్ప్ చేస్తానని ఇది అందంట. ఆయన ఏమంటాడు, నీకు నువ్వు హెల్ప్ చేసుకో ఫస్ట్, ఇలా ఇంగ్లీష్లో చెప్తానమాట, హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. అసలు ఆవిడ ఏ పొజిషన్లో ఉందని ఆవిడ దానం చేసిందో నాకు అర్థం కాల, మరి ఆవిడకి ఏమనుకుందో, నాకు ఇంతమంది ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు నన్ను సేవ్ చేసేస్తారనుకున్నారో ఏంటో, నాకైతే అక్కడ ఏం కనిపించట్లా. మధ్యాహ్నం మన ఓటింగ్ పోల్ కూడా అది ఎక్కడ రమ్య ఫ్యాన్స్ అని చెప్పి అంతమంది అన్ని వ్యూస్, అసలు ఏంది ఎందుకు ఫాలో అవుతున్నారా స్వామి మీరు, తెలుసులే. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే నిన్ను నువ్వు ఫస్ట్ సేవ్ చేసుకోవాలి, నాకు గోరికి ఛాన్స్ వస్తే సేవ్ చేసుకుంటాం కానీ బట్ ఫస్ట్ నువ్వు సేవ్ చేసుకోవాలి కదా అని చెప్తారు. నెక్స్ట్ రమ్య వాడు అడిగాడు 800 వస్తాయి అంటే అస్ చెప్పలేదు నో చెప్పలేదు, బట్ అలాగే తనకి సెకండ్ టైం ఇంకోసారి ఎప్పుడైనా చేస్తానని చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పింది అంటే ఇప్పుడు నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తా, తర్వాత మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేస్తారు కదా అని, దీన్నే ఇచ్చిపుచ్చుకోవడం అంటారు, దీన్ని ఇండివిజువాలిటీ అంటారు, ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఇది కూడా ఒక డీలు ఒక బాండ్ లాగే వెళ్తుంది. నెక్స్ట్ నిఖిల్ అయితే రీతు ఇవ్వచ్చు కదా పవన్కి, వాళ్ళిద్దరు క్లోజ్ కదా నువ్వెందుకు ఇస్తున్నావు అని చెప్పి, సో రీతు మరి క్లోజ్ కదా, మరి రీతు ఇవ్వచ్చు కదా, నిన్నే ఎందుకు అడిగాడు, మరి నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పి. నెక్స్ట్ గౌరవ్ నేను రిటర్న్ అడిగాను తన్ని ఐషాని, ఐ సేవ్డ్ నామినేషన్ అంటే ఇచ్చిందో ఇవ్వలేదు అర్థం కాలేదు, కట్ అయిపోయింది, ఇవ్వలేదు అనుకోండి ఎందుకంటే తన దగ్గర ఉన్నాయి కదా డబ్బులు అందుకని ఇవ్వలేదు ఇంకా. నెక్స్ట్ రీతు అండ్ పవన్ ఎందుకు డౌన్ అయ్యా ఏంటి అంటే రీతు చెప్తుంది, నీకు తెలుసో తెలియకో వాళ్ళు నీకు అన్నీ చెప్తా ఉన్నారు కాబట్టి నీ తప్పు అని నన్ను అంటే నీ మాటలు కానీ ఏవి కానీ నాకెవరైనా చెప్తే నా బ్రెయిన్ కూడా థింక్ చేస్తుంది కదా దాని మీద అని చెప్పి వెనకేసుకు రావటం ఏదో మాట్లాడుతుంది. అలాగే ఫైర్ షో రాకముందు వరకు ఏంటి అనేది గుర్తు రావట్లేదు ఇప్పుడు, అంటే మనం ఎలా ఉన్నాం అప్పుడు ఏంటి అని మర్చిపోయాం. సో దానికోసం అనమాట యూఆర్ మోర్ కనెక్టెడ్ టు మీ ఐఎమ్ షేరింగ్ మాట్లాడుతున్నాం కానీ అని చెప్పి ఏదో చెప్తా ఉంది, నాకే అనుబుద్ధి కావట్లేదు ఇంకెందుకు అని చెప్పి నేను ఫార్వర్డ్ చేశాను, అది కట్ అయిపోయింది. నెక్స్ట్ గౌరవ్ అండ్ రీతు, గౌరవ్ నా దగ్గర 2.5 ఉంది, తనుజ దగ్గర 7,500 ఉంది కదా వెళ్ళి తీసుకో
అంటే రీతు తన దగ్గర ఆల్రెడీ అయిపోయింది కదా, తన కంటెస్టెంట్ అనగానే బిగ్ బాస్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా అది అంటూ ఉంటుంది. మేబీ తను ఇస్తుందేమో తీసుకొని నువ్వు తన తర్వాత నువ్వు అవ్వచ్చు కదా అని చెప్పి ఏదో చెప్తుంటాడు. ఆల్రెడీ మీరు డిక్లేర్ చేస్తారు, ఇంకా టాస్క్లు ఏమి లేవు, ఇంక ఇచ్చిన మీరు చెప్పిన పాయింట్లో ఉంటాయి, ఇంకా అంతమంది మళ్ళీ బిగ్ బాస్ మార్చడు అటు ఇటు. నెక్స్ట్ డెమాన్ అడుగు అంటే డెమాన్ విల్ నాట్ గివ్ యూ. మధ్యాహ్నం దాని గురించి గొడవ అయింది, అందుకే గొడవ అయింది. మాధురి గారు ఇమ్మని అడిగారు, దానికోసం ఎంతసేపు మేము గొడవ పడింది. ఎపిసోడ్లో కూడా ఆల్రెడీ 10 నిమిషాలు వేశారు, మీకు అర్థం కావట్లేదు. మేము మళ్ళీ అడిగితే మళ్ళీ రేపు ఎపిసోడ్లో 10 నిమిషాలు వేస్తే మావాడు ఏదైనా టాస్క్ అడినా కూడా డైల్యూట్ అయిపోతుంది. అందరూ ఎపిసోడ్ మావాడు అడిగిన మట్టి టాస్క్ వదిలేసి డెమాన్ సూపర్ రన్ వదిలేసి డెమాన్ పులిహార అని చెప్పి దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు, అందుకే నేను అడగదలుచుకోలేదు అన్నట్టు ఇంత చెప్పలేదు, కానీ అడగకపోవడం మంచిది. నెక్స్ట్ రీతి వెళ్ళి మాధురి అని తను అనుకున్నానో లేదు, రీతి వెళ్ళి మాధురి తనుజ గారి దగ్గర కూర్చుంటారు. మాధురి గారు ఏమంటారు, రీతి ఏమంటుంది, గౌరవ్ గారు నా బ్రెయిన్ అంతా తిన్నాడబ్బా, ఒక 1 అవర్ డెమాన్ ఎందుకు అడగలేదు, పక్క తీసుకెళ్ళి గంట నువ్వు ఎందుకు ఇవ్వలేదు, తను ఎందుకు అడగలేదు, తిన్నెందుకు అడగలేదు అని చెప్తే తనుజ 5,500 నీకు ఇస్తుంది కదా ఎందుకు అడగలేదు ఏంటంటే తనుజ ఏమంటుంది అంటే, నువ్వు బుర్రవాడు, డెమాన్ని డబ్బులు అడుగు నువ్వు, ఎందుకంటే 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు, ఒకసారేమో నువ్వు పూర్తిగా సపోర్ట్ చేయబట్టి అయ్యాడు, గుర్తుంచుకో పాప పీసీసీలో అన్నట్టు చెప్తాడు. 2 టైమ్స్ అయ్యాడు, నువ్వు సపోర్ట్ చేసావు కదా, బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కదా, 1 సైడ్ చేసావు గేమ్ ఆ సపోర్ట్, నువ్వు 1 సైడ్గా చేసావు, ఏం చేసినా మాధురి గారు ఏమంటారంటే, వచ్చిన వాళ్ళు అదే చెప్పారు కదా, నీకు అటు సైడ్ నుంచి ఏమీ లేదు బ్యాక్ బిచ్చింగ్ తప్పితే, అంటే డెమాన్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారంట. ఈ వచ్చిన వాళ్ళు ఎవర్రా మీరంతా, ఎందుకు ఎన్ని చెప్తున్నారు, మీరు వెళ్ళిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఏంట్రా ఈ లీక్స్, అందరు ఎవరిని వదలా, ఫస్ట్ నుంచి 10th దాకా అందరికీ చెప్పేసినట్టున్నారు ఎవరెవరికి ఏమేం చేయాలో. సో ఏమి చేయలేదు అంటే పవన్ తన గురించి బ్యాక్ బిచ్చింగ్ చెప్తే ఏమి చేయట్లేదు కదా, సో అది నువ్వు వెళ్ళి అడుగు, ఒకవేళ అలా చేస్తే కనుక రీలే విద్ది, లేదంటే వాడు ఫేకే ఇది. సో ఫేకే వాడు, వదిలేసేవాడిని లైట్ తీసుకో, డెమాన్ వదిలేమన్నారు అన్నమాట. డెమాన్ని వదిలేమన్న మాధురి గారు రేపటి హెడ్లైన్స్ ఇదే. తనుజేమో అడగరా, వీక్లీ నామినేషన్స్లో కూడా ఉన్నావు కదా, ఎవరు చేయటం లేదు, నాకు సపోర్టు ఇద్దరమే కదా ఉన్నది, నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి నీకు కూడా తెలిసిద్ది అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ రీతు డెమాన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ లోపల తనుజ గారు మాధురి గారు క్షమిస్తా అని తెలిసినప్పుడు అని చెప్పి ఇంకా ఏదైనా దామ్ డూమ్ డిస్క్ అని చెప్పి ఆవిడ మళ్ళీ తిట్టేశారు. ఏంటనో తెలియదు, కాంటెస్ట్ ఏంటో తెలియదు, కానీ మళ్ళీ తిట్టారు. ఇది కామన్ అయిపోయింది ఇంకా మనకి. కానీ ఒక్క గుండె మాత్రం బాధపడింది ఈ విషయం మీద, ఎంతమంది లైట్ తీసుకున్నా. తెలుసు మీకు ఆ గుండె ఎవరిదో. నెక్స్ట్ రీతు అండ్ డెమాన్. రీతు మాట్లాడతాను అనమాట. రీతు వాళ్ళిద్దరూ ఏదో దీని గురించి మాట్లాడుకుంటే వెనక జిమ్మాయిన్లు కామెడీ చేస్తాడు. వెదర్ బాగుంటుంది ఈ టైంలో ఎత్తుకుంటే అనగానే, నేను చాలామందిని ఎత్తుకున్నాను నిన్ను కూడా ఎత్తుకోలేనా అని చెప్పి వాళ్ళిద్దరు మాటల్ని ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, నేను చెప్పాలనుకుంటే సీరియస్గా చెప్పలేకపోతున్నాను అని చెప్పి రీతు నవ్వుతూ ఉంటుంది. సో రీతు అన్నది నిఖిల్ అడిగాడు సపోర్ట్ చేయమని, సారీ డెమాన్ అంటాడు, నిఖిల్ అడిగాడు సపోర్ట్ చేయమని, మా టీం నుంచి ఇద్దరైనా రావాలన్నది మా పాయింట్ ఆఫ్ వ్యూ, సో నీకు చేయలేను, సో ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉందంటే ఇవ్వాలి కదా అని చెప్పి డైరెక్ట్ చెప్తాడు. డెమాన్ బాగుంది, గేము అంతా బాగుంది, ఇది ఏమి ఇచ్చే అవసరం లేదు, నేను నచ్చిన నువ్వు ఇచ్చుకోవచ్చు, అదే కరెక్ట్ యాక్చువల్గా. నెక్స్ట్ కళ్యాణ్ దివ్య మాట్లాడుకుంటారు, వీడికి ఇప్పుడు వచ్చింది తెలివని, ఎవరికి, గౌరవ్కి. నేను చెప్పాను కెప్టెన్స్ అంటే ఏం లేదు, అథారిటీ కాదు, అబ్జర్వ్ చేయి, అన్ని అబ్జర్వ్ చేయని చెప్పాను, రూలింగ్ కాదని చెప్పాను, ఈ మనిషిని ఎవరు నామినేట్ చేయరేమో అనుకున్నాను అంటే మనిషి అలా ఉంటారు కదా, కానీ వచ్చే వారం గట్టిగా పడతాయి అనగానే దివ్య కూడా పడతాయని చెప్పి ఉల్లిపాయ కోసం దీనికోసం వీళ్ళు వేయటం వాళ్ళు వేయటం జరిగింది. బట్ మొత్తం వీళ్ళు అనుకుంటారు నామినేషన్ ప్రాసెస్ మారిపోద్దిగా, వీళ్ళు వస్తారు ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే మరి గౌరవ్ని ఎవరు చేయరు నాకు తెలిసి, మ్యాక్సిమం నిఖిల్ని కూడా చేయరేమో, కొంతమంది వైల్డ్ కార్డ్స్ని చేస్తారు, నిఖిల్ని చేస్తారేమో. శ్రీజ ఇప్పుడు వస్తే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి ఒక శ్రీజ నామినేట్ చేస్తే ఎవరైనా చేస్తారు, మాధురి గారిని చేస్తారు, లేదంటే ఇంకా నిఖిల్ని, రమ్య ఉంటే రమ్యాని, చూద్దాం. ఒక్కొక్కరు టార్గెట్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఉంటాయి కదా. దాని గురించి మనం సండే మాట్లాడుకుందాంలేండి. వాళ్ళు ఒకసారి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అవుతారు, వారం రోజులు ఉంటారు, అది మాత్రం కన్ఫర్మ్. సెలబ్రిటీస్ కాదు కానీ కామనర్స్ అయితే వారం రోజులు ఉంటారు, దానికి సంబంధించిన ప్రిపరేషన్లు అయితే జరిగినాయి. నేను ఇందాక నా వీడియోలో కూడా చెప్పాను, చూడాలంటే చూడండి. సో అందులో ఏంటంటే ఇంకొక హౌస్ ఉంది కదా, దాన్ని కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి అక్కడ అకామిడేషన్లో సెట్ చేసి సపరేట్గా ఉంచుతారు అనుకుంటున్నా. చూద్దాం వారం రోజులు ఏం చేస్తారు ఏంటన్నది మనకి రాను తెలిసిద్ది, రేపు వెళ్ళిన దాని గురించి తెలిస్తే మీకు చెప్తాను ఏంటన్నది. నెక్స్ట్ దివ్య సంజన గారి కోసం మాట్లాడతారు కళ్యాణ్ దగ్గర. ఆవిడకి ఇమ్మాన్యుల్ చెప్తే ఎవరు లేరు ఈ హౌస్లో అనగానే కళ్యాణ్ లాస్ట్ వీక్ మొత్తం ఆవిడ అదే చెప్పారు కదా, నాకు ఇమ్మాన్యుల్ తప్ప ఎవరు లేరని వైల్డ్ కార్డ్స్ దగ్గర అందరికీ చెప్పారంటే, దివ్య నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఇమ్మాన్యుల్ తప్పితే ఎవరిని నమ్మదు, ఎవరిని నమ్మినా ఆ పూటకి ఆ టాస్క్కి ఆ గంటకి తప్పితే ప్యూర్గా అయితే మాత్రం ఇమ్మాన్యుల్ నమ్ముతుంది, ఇంకెవరిని నమ్మదు. సో అందరినీ వాడుతుంది, అందరినీ వాడిద్ది, సో యూస్ చేసుకుంటారు అందరినీ అని చెప్తారు, ఆ టాస్క్ వరకే అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి చెప్తారు, డీ కోడ్ చేశారు వీళ్ళు. లాస్ట్ వీక్ చూడు ఒక్క గొడవ లేదు, ఒక్క గొడవ పెట్టుకోలేదు, కానీ ఈ వీక్ చూడు రోజు గొడవ. నేను చెప్పాను కదా నామినేషన్ ప్రెజర్ అలాంటిది, అప్పుడు నామినేషన్లో ఉన్నాను ఏదో చేయాలి, కొత్త వాళ్ళు చూస్తే కొత్త వాళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేస్తారేమో, నాదేమో గ్రాఫ్ డౌన్ అయిపోయింది నేను వెళ్ళిపోతానేమో అన్న ఇదిలో ఉన్నారు. ఇమ్మాన్యుల్ కూడా నామినేషన్ లేడు, అయినా ఆవిడ భయపడుతున్నారు.
అంటే ఓట్లతో ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసా, వాళ్ళకి లోపల సీనియర్స్ కదా, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓట్లతో సంబంధం లేదు, మన కాంటెంట్ ఇవ్వకపోతే మనం వెళ్ళిపోతామేమో, ఏదో చేయాలేమో అన్నట్టు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు, దివ్య అలాగే కళ్యాణ్ అంటాడు ఇవే కాంటెంట్లు అంటే అని చెప్తాను. దివ్య ఇష్యూ బాత్రూమ్ దగ్గర కదా, అక్కడ ఆపచ్చు కదా, బాత్రూమ్ బాగుంది బాగాలేదు మీరు క్లీన్ చేశారు క్లీన్ చేయలేదని. ఏమంటారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నెంబర్ 1ని పెట్టేసిన వాళ్ళని తోసేశారు, అంటే బర్నీ నెంబర్ 1లో పెట్టేసారు తోసేశారు, ఇప్పుడు నెంబర్ 2 నెంబర్ 3 మీద పడ్డారు. సో నేను అన్నాను నేను అంత ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు మీకు ఎవరికి అని చెప్పి ఆయన అన్నాను అన్నాడు చెప్తారు. సో దివ్య అలా టార్గెట్ చేసి లేపుతుంది అని చెప్పి. యాక్చువల్గా సంజన గారు నేను గమనిస్తుంది ఏంటంటే ఫస్ట్ బర్నీ గారిని పంపించేసిన నామినేషన్, నెక్స్ట్ దివ్య మీదకి వస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే వరుసగా దివ్యతోనే కావాలని ఏరుకోరి యుద్ధం పెట్టుకుంటున్నారు. లేదంటే దివ్య పైసలు లేపేసిందే, దానివల్ల కూడా ఎఫెక్ట్ అయింది, అది కూడా 10,000 అని తెలిసేప్పటికి ఇంకా ఇదిగా ఫీల్ అవుతున్నారు. సో దాని మీద నామినేషన్ వేస్తారు. వీకెండ్ నాకైతే చెప్తారు టాస్క్ అది కదా, స్టిల్ వాళ్ళు వేస్తారు నామినేషన్స్ అదే సారీ పద్దాకా మర్చిపోతున్నా, కొత్త వాళ్ళు వస్తాయి వీళ్ళు వస్తారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ దివ్య అంటది నేనుంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో వాళ్ళని చేయను, నేను రాముని చేస్తారంటే కొత్తగా వచ్చింది. ఇది ఏంటంటే ఆ ఫౌంటైన్ టాస్క్ ఏదైతే ఉందో చేశారు కదా, దాని తర్వాత వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు రాము అన్నాడంట, నన్ను ఈ టీం వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆ టీం వాళ్ళు పట్టించుకోవట్లేదు, వదిలేసారు నన్ను, నేను ఒంటరిని అయిపోయా అని చెప్పి ఇలా ఏదో అన్నాడంట. నేను చూశాను బ్లూ టీం వాళ్ళు వాడిని పట్టించుకుంటున్నారు, 1 సెకండ్ 2 సెకండ్లకి మాత్రం వాళ్ళు ఏదో నార్మల్ డిస్కషన్లో ఉన్నారు. సో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఏం చేశారు వాళ్ళు అన్నది. ఇంకోటి ఏంటంటే నిఖిల్కి ఎందుకు ఇచ్చాడు డబ్బులు, రాము నిఖిల్కి ఇచ్చేసి 0 అయిపోయాడంట. ఎందుకు ఇచ్చా నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ అది వాడి గేమ్ అలాగే ఆడతాడని చెప్పి పట్టించుకోవటం లేదు అంటే ఇమ్ము కానీ రీతు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా అంటే అంటది అనమాట. ఏమంటదంటే ఇంతకుముందు ఇమాన్యుల్ తనకున్నది ఎవరంటే ఇమాన్యుల్, సుమనన్న, రీతు, తనుజ వీళ్ళు ఉండేవాళ్ళు. నెమ్మదిగా ఇమాన్యుల్ అన్న వదిలేశాడు, ఇమాన్యుల్ అన్న నెక్స్ట్ అంటావా అనగానే ఇక్కడ కట్ చేస్తారు. సో వీళ్ళు 4 ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు వదిలేశారని చెప్పి. యాక్చువల్లీ ఎవరు వదల, ఆయన దూరం వెళ్ళటం ఏదో ఒకటి చేయడం చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ బయట కూడా రాము కోసమే రీతును ఇమాన్యుల్ నడుస్తూ ఉంటారు. రీతు అంటది వీడు నాన్ సింక్లో మాట్లాడతాడు కదా, ఎవరేంటి చెప్పడం లేదేంటి, అవన్నీ తీసేశారా, బయట ఇది కామెడీ అయిపోద్ది, ఇది కమెడీని అయిపోతాడని చెప్పి తీసేశారా, కమెడీ అవుతాడని చెప్పి తీసేశారా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు నేను లీక్లు ఎత్తారు కదా, వీడి గురించి ఎవరేం చెప్పట్లేదు ఏంటి, లాన్ సింక్లో మాట్లాడితే తేడాగా మాట్లాడాడు అని చెప్పంటే నెక్స్ట్ ఇమాన్యుల్ వదిలేసి ఈ వీక్లో అదొక్కటే ఉంది నాకు రిగ్రెట్ అనగా నేను అనుకున్న రాముని సేవ్ చేయడం రిగ్రెట్గా ఫీల్ అవుతాడేమో అనుకున్నా. కానీ దాని తర్వాత అర్థమైంది ఏంటంటే నాకేంటంటే నాకెందుకో కళ్యాణ్ గారు తనుజ దగ్గర సేఫ్ అవ్వటానికి మాట మార్చాడేమో, అందుకనే నేను నిలదీశా అని చెప్పి. వారం స్టార్టింగ్లో నామినేషన్ ఉంది కదా దానికోసమే. రీతు అంటది నిలదీయటం అసలు తప్పు కాదు, నాకు తప్పని ఫీలేదు, అదంతా రాంగ్గా అంటే చేసిన దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చేశారు కదా. సో నేను ఆ అమ్మాయిని నామినేట్ చేయమని చెప్పి చెప్పలేదు అని చెప్పి నేను చెప్తాడు ఇమ్మాన్యుల్. నేనైతే చెప్పలేదు అనగానే మాటల్లో కూడా చెప్పలేదు, అడిగాడు ఇచ్చాను అంతే, క్లారిటీ ఉంది నాకు. వాడు చెప్పంగానే అసలు షాక్ అయ్యా, ఏంటి నువ్వు తనుజాని చేస్తావని చెప్పి. వాడు అక్కడికి వచ్చి మాట మార్చాడు, సో నాకు అది కోపం వచ్చింది అని చెప్పి ఆ డిస్కషన్ మొత్తం మళ్ళీ రీతుకి చెప్తూ ఉంటాడు. రీతు రాము అంటే రాముగా ఆపరా అని చెప్పి అంటారు అనమాట. వెంటనే ఇమాన్యుల్ వాడిని పట్టించుకుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు అని వదిలేసి అంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ ఏమంటే నాకు అనిపించింది వీడేంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అక్కడ దాకా చాలా ప్లేట్ విరాయించేవాడికి. రీతు అంటది పిన్ పాయింట్ చేయకుండా తర్వాత మాట్లాడితే అది కూడా రాంగే కదా, అంటే ఇప్పుడు నువ్వు ఆ టైంలో అక్కడ నువ్వు స్టాండ్ తీసుకోకపోతే నీకు ఆల్రెడీ సేఫ్ గేమర్ అని చెప్పి అంటున్నారు. మన ఆది వచ్చి అన్నది అదే కదా, నువ్వు ఆ టైంలో మాట్లాడు పక్కకి వెళ్ళి మాట్లాడు కానీ, సో నువ్వు చేసింది కరెక్టే, అది సేఫ్ గేమ్ అవ్వదు, నువ్వు చేసావు కరెక్ట్గానే చేసావు అంటది. నేను అగ్రీ చేస్తాను కరెక్ట్గానే చేశారని. ఇమాన్యుల్ నేను నిజంగా చేస్తాడా లేదా అనే డౌట్తోనే ఇచ్చి అసలు యాక్చువల్గా 2 ఇద్దాం అనుకున్నా, కానీ ఒకటే ఇచ్చాను. మరి 2 ఇంకేం చేసేవాడు, 2 ఇవ్వాల్సింది. 50-50 ఛాన్స్ ఉందనుకున్నాను, అంటే 2 నేమ్స్ ఉన్నాయన్నాడు, పాయింట్స్ ఉన్నాయంటే చాలా క్రిస్టల్ క్లియర్గా పాయింట్స్ ఉన్నాయంటే రీతు ఆయిషా పేరు చెప్పాడు నాతో, అంటే నాతో కూడా చెప్పాడులే అని చెప్పి అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతు మాట్లాడుకుంటారు. రీతు వాడికి నామినేట్ చేసే అంత పాయింట్ లేదేమో, అంటే తనుజాని లేదేమో, దీనికి ఎలా కన్వే అవుతుంది, తనుజాకి ఎలా కన్వే అయిందంటే నువ్వు చేయలేక నువ్వు వేరే వాళ్ళతో చేయించావు అని చెప్పి తనకు అర్థమైంది. నేను చెప్పాను, మాధురి గారు చెప్పారు అలా కాదు, మీరు రిలాక్స్ అయ్యాక నాకైతే అలా అనిపించలేదు, మీరు రిలాక్స్ అయ్యాక మీరు మాట్లాడుకుంటే నీకు అర్థమవుతుంది అని చెప్పి తనుజకి చెప్పారండి. మనం కూడా చెప్పుకున్నాం. నేను చెప్పాను వాడిది మైన్యూట్ పాయింటే, అందుకనే చేయలేదు. వీడి పాయింట్ ఏంటంటే నిజంగా చేస్తాడా లేదా కళ్యాణ్ అని చెప్పి ఇచ్చుంటాడు, ఒకసారి మాట్లాడుకొని తెలిసిపోద్ది అని చెప్పానని చెప్తారు. సో అదేమనుకుంటుందంటే కళ్యాణ్ చెప్పాడా లేదంటే ఎవరు చెప్పారో వాడికి నామినేట్ చేయమని తెలియటం లేదు అనుకుంటుంది. సో దాన్ని ఒకసారి నువ్వు దాంతో మాట్లాడితే క్లియర్గా నీకు అర్థమైంది ఈ టాపిక్ అనగానే. అలాగే తను ఏమనుకుంటుందంటే నైట్ అంతా మాట్లాడుకొని నైట్ పాయింట్స్ చెప్పాడంట ఇమాన్యుల్ కళ్యాణ్కి అని అనుకుంటుంది. సో నువ్వే తనకి నూరు పోసావని అనుకుంటుంది అనగానే ఇమాన్యుల్ అంటే లేదు, నేను నైట్ పడుకునేటప్పుడు వాడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు నేను అన్నా ఏంట్రా అంటే రేపుడి గురించి అంటున్నాడు. సో ఎవరిది అనగానే వెంటనే తనుజాని అన్నాడు. సో రేపు కదా ఏదో ఒక గేమ్ నేను అన్నాను, సారీ ఆలోచిస్తున్నాడు ఏంట్రా అంటే రేపటి కోసం అన్నాడు.
నన్ను అడిగితే నా దగ్గర ఒక చిన్న పాయింట్ ఉందిరా తనుజ గురించి, అంతకుమించి ఏం లేదు, రేపు ఏదో ఒక టాస్క్ పెడితే ఆడేస్తే సేవ్ అయిపోవచ్చు అని చెప్పానని. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఈయన చెప్పలేదు, ఓకే. రెండోది ఏంది నామినేషన్ అంటే ఎందుకు పాయింట్స్ లేవంటే తెచ్చుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా, గేమే అది కదా. నాకు జిమానాల్ మోస్ట్ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఎవరు ఎన్నిసార్లు కింద నువ్వు ఎన్నిసార్లు చెప్తావు బ్రో అన్నా కూడా నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత రోజు వాడు ఏమన్నాడు తెలుసా, 2 ఇస్తే ఎవరిని అంటే రాత్రి చెప్పా కదా అని అనగానే నిజం అంటే నిజం, పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. 2 అనగానే ఎవరు రోకాలంటే రాత్రి చెప్పాను కదా, మరి పాయింట్స్ ఉన్నారంటే పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. నాకు చెప్పాడు సార్ రీతు అంటది, నాకు చెప్పాడు 10 మందికి ఇస్తే నేను 10 మందిని చేస్తాను, 10 మందికి పాయింట్లు ఉన్నాయని చెప్పాడే చెప్తారు. నెక్స్ట్ రీతు అంటది క్లారిటీగా చెప్పాడా తనూజ అని, అంటే పేరు చెప్పాడా నీకు, తనూజ అని పేరు చెప్పాడా, ఆ ప్రాజెక్ట్ చెప్తే నీకేంటి ప్రాబ్లం అంటది. చెప్పాడు బాబు, ఆ పిల్ల అర్థం చేసుకోవడం తప్పుగా ఉంది చెప్పాడు అంటది. రీతు అంటది ఆ పిల్ల తప్పు అయితే తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఇద్దరు కాన్వర్సేషన్ రేపు నాకు సార్ వచ్చింది అత్త వీకెండ్లో చెప్తారు కదా, నువ్వు కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారు అనగానే ఇమాయిల్ అంటాడు, కానీ బయటికి లోపల ఎలా వెళ్ళిందో, అది ఎంత తప్పుగా వెళ్ళిందో ఏమో అని చెప్పి నా ఉద్దేశం, నాకు అర్థం కావటం లేదు అని చెప్పి. తప్పుగా వెళ్ళింది, బయటికి తప్పుగా వెళ్ళిందేమో అని అంటాడు. ఎందుకంటే ఇది వాళ్ళు హింట్ ఇస్తారనమాట అక్కడ. అందుకని మనోడికి ఇది తప్పుగా వెళ్ళిందేమో అని అర్థమైంది. ఎక్కడెక్కడ మ్యాచ్ అయ్యి ఎలా పోతుందో ఏదో ఒకటి అలా మైండ్లో, అంటే ఎక్కడెక్కడ ఏమై వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఇది నెగిటివ్గా వెళ్ళింది, కొంచెం తగ్గింది, ఈ సైడ్ రాంగ్ ఉన్నట్టు వెళ్ళిందని చెప్పినట్టున్నారు, ఈ వారం రాంగ్ వెళ్ళింది అన్నట్టు, అందుకోసం చెప్పి. నెక్స్ట్ రీతు అంటది ఇప్పుడు ఎవరిని ముంచేద్దాం అనుకుంటున్నారో ఏంటో బిగ్ బాస్ టీము పర్టికులర్గా ఎవరిని ముంచేస్తున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏమంటారంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ డిస్కషన్, నాకు తెలిసి తనుజ గుడ్ ఈ సీజన్కి, సరేనా, ఏదో వర్డ్ యూస్ చేస్తాడు బ్యాడ్ అంట అని చెప్పి. మరి ఏంటో మరి అది ఆవిడ క్రయ్యా లేదంటే ఏంటి మరి బ్యాడ్ అన్నాడు కానీ బ్యాడ్ అంట. నెక్స్ట్ తినంటే రీత్ అంటే నాది ట్రయాంగిల్ ఇచ్చారు కళ్యాణ్ నా ఫ్రెండ్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు, ఓకే ఏది జరిగినా ఈ వీక్ అయితే మాత్రం ఈ వీక్ వదిలేస్తే గాలికి నేనేం చేయలేను, నన్ను పంపించేస్తే నేనేం చేయలేను అంటే అనగానే మళ్ళీ సారీ ఇమెయిల్ అంటాడు, ఓకే ఈ వీక్ ఏదైతే అదైంది ఈ వీక్ ఇంకా నేను దాన్ని గాలికి వదిలేస్తా, ఆ టాపిక్ ఏదైతే నామినేషన్ టాపిక్ ఉందో వదిలేస్తా, దాని మైండ్లో తీసేస్తా అంటే రీతు అంటాడు అసలు ఈ వీక్ నన్నే వదిలేస్తారేమో గాలికి అనగానే లేదు నేను తీరు, ఇదే వారం 7th వీక్ కదా నువ్వు ఉంటావని నిజం చెప్పి నీకేమనిపిస్తుంది అంటే నువ్వు ఫ్యామిలీ వీక్ వరకు ఉంటావు, అంటే ఫ్యామిలీ దాకా ఉంటే ఏంటంటే టెన్షన్ లేదు, గేమ్ని బట్టి కాంటెంట్ని బట్టి అన్నిటిని బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తానంటే సో నువ్వు ఉంటావు అని చెప్తాను. దాని తర్వాత పిచ్చి లేస్తుంది, 24 గంటలు చేస్తుంటే బయట నుంచి ఎవరు వచ్చినా సరే ఏం చేస్తారంటారేంటి, నేను 24 hours ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను కామెడీ చేస్తున్నాను ఏం చేస్తుంటే ఏం చేస్తున్నారంటారేంటి, నాకు మైండ్ పోతుంది, నీకు ఎంతసేపు చేయాలి ఏం చేయాలి అని చెప్పి పాపం ట్రై చేస్తూ ఉంటాడు రోజంతా ఏదో చేద్దామని, ప్రభంజనం అని ఒక్కడే ఉన్నాడు కదా, అది పండట్లా. ఏదైనా ఒక అమ్మాయి తనుజనో రీతుని ఎవరినో ఒకరు తీసుకుని చేస్తే బాగుంటుంది. తను రమ్యాన్ని తీసుకుని చేశాడు కానీ అది పేళ్ళ, రాము అది చేసింది నాకైతే నచ్చలా, ఎంతమంది వచ్చి నాకు తెలియదు. సంజన గారితో చేసే కామెడీ కూడా సంజన గారు ఓవర్ డ్రామాటిక్ చేస్తారు, అమ్మో నా బిడ్డ అయ్యో నా బిడ్డ అనగా నాకు అది కామెడీగా అనిపించింది అనమాట. సారీ ఎవరైనా హట్ అంటే అవి ట్రై చేస్తారు అనుకోవటం కానీ అది నవ్వు రాదు. మనోడు సింగిల్గా చేసేవి ఇంకొంచెం బాగుంటాయి, ఎనిగ్గా ప్రపంచనం అని చెప్పి ఆల మీద చేసే పంచులే బాగుంటాయి. నాకు మైండ్ పోతుంది ఏం చేయాలని. నెక్స్ట్ రీతు సుమనన్న కామెడీ చేయడు కానీ ఫైన్ అనగానే సుమనన్న ఏం చేస్తున్నా మంచోళ్ళ వెళ్తున్నాడు మంచోళ్ళలాగా అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత ఆ బోర్డు దగ్గరికి వెళ్తారు, ఒక్కొక్కరు ఇద్దరు నుంచొని ఒక్కొక్కరి కోసం మళ్ళీ మాట్లాడదామంటారు. రాము గాడ్రా అనగానే ఇమాన్యుల్ వాడు గేమ్ ఆడతాడంటే మిగతా అప్పుడు ఏం కనిపించడు అంటారు. నెక్స్ట్ తనుజ గుడ్ విన్నింగ్ మెటీరియల్ అనుకున్నాడు కదా అనుకుంటున్నారు అని చెప్పి ఆది చెప్పాడు కదా, అక్కడ మ్యూట్ చేస్తారు. అది ఆది అన్నారా లేదంటే అమర్ అన్నాడా ఎవరన్నారో తెలియదు కానీ మ్యూట్ అవుతుంది. సో విన్నింగ్ మెటీరియల్ అనుకుంటున్నారు కదా ఆది చెప్పాడు అనుకుంటున్నారని ఆది చెప్పాడు కదా అంటారు. సో వీళ్ళకి హౌస్లో పెద్ద లీక్, ఎవరైనా విన్నింగ్ మెటీరియల్ అంటే పెద్ద లీకే కదా ఇది, ఎంతకన్నా లీక్ ఏమైనా ఉంటుందా, పెద్ద లీక్ ఇది, దారుణమైన లీక్ ఇది. నాది 80% ఇష్టపడుతున్నారు, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంది, సో నీది ఇంకా నీకు చెప్తానే ఉన్నారు ఏంటన్నది, ఒకరి కోసం ఆడుతున్నారు అది అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ది అనగానే అక్కడ ఆగుతారు. దివ్య క్లారిటీ ఉంది, కళ్యాణ్ చెప్తారు మీకు ఏం చెప్పారు ఏంటని, క్లారిటీ ఉంది, మాట్లాడే విధానం ఉంది, పాయింట్స్ ఉన్నాయి, బట్ గేమ్లో ఎక్కడో వెనకబడిపోతుంది అని చెప్పారు దివ్య కోసం. సో ఇదందరూ వాళ్ళు హైపరాది కానీ వీళ్ళు కానీ ఎవరైనా చెప్పిన హింట్స్ మొత్తం వీళ్ళు క్రోడీకరించి మనకి పెట్టిన పాయింట్ అనమాట. నెక్స్ట్ రీతు అంటది గేమ్ ఆడి వచ్చేటప్పుడు ఆడుతుంది అంటే అంత లేదు, పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, పెద్ద గేమ్ ఆడుతున్నట్టు ఏం లేదు అంట. నెక్స్ట్ ఇమాన్యుల్ డిమాన్ బాబు కోసం ఇమాన్యుల్ది అది ఒకటే థాట్ ప్రాసెస్, ఆట ఆడతాడు ఆట చూపిస్తాడు కానీ మోస్ట్లీ ఏంటంటే మీ ఇద్దరు కలిసి తిరగటం వల్ల అది ఎక్కడో డైల్యూట్ అయిపోతుంది అనిపిస్తుంది. సేమ్ పాయింట్, గట్టిగా గేమ్ ఆడతాడు కానీ వీళ్ళిద్దరు కాంటెంట్ వల్ల ఆ గేమ్ అనేది డైల్యూట్ అయిపోతుంది, దాన్ని హైలైట్ అవ్వదు. సో ఈరోజు కూడా అంతే, అంత కష్టపడి మట్టిలో ఆడాడు బురదలో,
బట్ తర్వాత జరిగిన ఈ పులిహార గొడవల వల్ల అది పెద్ద హైలైట్ అవ్వదు, ఏం చేయలేం. నెక్స్ట్ ఆయిషా గేమే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సుమనన్న మంచోడు, నిఖిల్ సైలెంట్, రీతు గేమ్ అదే నిఖిల్ సైలెంట్ గా నిఖిల్ ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. సాయి సైలెంట్, రమ్య ఎలా పోతుందో తెలియదు, కొత్త వాళ్ళందరిది ఎలా పోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, వాళ్ళని తీసేసి అనుకుంటారు. నెక్స్ట్ రీతు గౌరవ్ పడతాయి అనిపిస్తుంది అని చెప్పి, అంటే ఈ వారం నామినేషన్లు పడతాయని చెప్పి. అలా కాదు, ఇంకోటి బయట మరి క్యూట్ అనిపించవచ్చు. ఇంకోటి ఏంటి తెలుసా, ఏమైనా చెప్తాడు, మోర్ ఓవర్ వాడు ఏం చెప్పినా మనకు అబ్బా వీడు సోది అనేదో అనుకుంటా ఉంటాం కదా, వీడు ఒకడు అని అనుకుంటాం కదా, అది బయట వాళ్ళకి సింపతి వచ్చే అవకాశం ఉంది. అనగానే రీతు అవును పడే వాళ్ళకి కదా తెలిసిద్ది, సో పడే వాళ్ళకి తెలిసిద్ది, చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అని చెప్పి. ఇది రైట్ అన్నబ్బా, కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. సో కొంతమంది గౌరవ్ అంతసేపు మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు అసలు చాలా ఆఫ్ ద ట్రాక్ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా అనిపిస్తుంది, పాపం అలా నేను అక్కడ ఉండి అలా తీసుకుంటాను ఏంటి, ఏదో గెతిరేసుకోవడం ఏదో చేస్తాం, అది బయట చూసినప్పుడు అరే పాపం రా గౌరవ్ అనిపిస్తుంది. కానీ పడే వాళ్ళకి రోజంతా మాట్లాడితే చాలా చిరాకు వస్తూ ఉంటుంది. ఇలాగే గౌరవ్ కేసులోను, రాము కేసులోను ఇలాంటి కేసులు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ నాగార్జున వీటిని వాళ్ళు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసి మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇలా వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారని వాళ్ళకి ఎందుకు చేస్తారని చెప్పి వీళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. వీకెండ్ చెప్తారనుకున్నా, రేపు మాట్లాడదాం నాగార్జున ఏమడగాలి ఏంటి. నెక్స్ట్ రీతు, ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్సీ దాంతో లేచాడని టాక్, ఆ కెప్టెన్సీ టాస్క్తో పక్క నుండి లేపా నేనే అని చెప్పి నవ్వుతుంది. సో ఆ పొడిచే టాస్క్ ఏదైతే ఉందో అక్కడ కళ్యాణ్ బాగా లేచింది, ఫ్రెండ్స్ మోసం చేస్తారు అదని ఇదని చాలామంది అది చేస్తారు ఇచ్చేస్తారని చెప్పి. సో అక్కడి నుంచి లేచాడు, సో నేనే లేపాను ఆ టాక్ అంటే అదొక మళ్ళీ వచ్చేసింది, అదొక లీక్, ఇంకా దాని గురించి ఏం చేయలేం. నెక్స్ట్ సప్మన్ లేచింది కళ్యాణ్ సుమనన్న అంటాడు ఇమాన్యుల్. సో కళ్యాణ్ మధ్యలో గ్రాఫ్ జుమ్మన్ లేచింది, సుమనన్న లేచింది, వాళ్ళు లేచిందగానే ఇంకేమంటారంటే సుమనన్న ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇంకా జనాల్లో ఎలా ఉంది అని చెప్పి. మేబీ ఏంటంటే మంచోడు అనుకుంటే ఇంక జీవితాంతం మంచోడుగానే, సో అన్నను మంచోడు అనుకున్నా జీవితాంతం మంచిగానే ఉంటుంది, దారుణమైన బ్యాడ్ అయితే తప్పితే వాళ్ళు ఇంకా మంచిగానే ఉంటారని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చిన ప్రతి ఒక్కరు సుమనన్న టాప్ ఫైవ్ అంటే నాకు మతిపోతుంది, ఏం చేశారు సుమనన్న టాప్ అని అది మనసులో మాట అనమాట. అది ఈ రేంజ్లో బయటికి వెళ్ళిందా అని చెప్పి. ఎనీవే ఈజ్ గుడ్, మంచోడు కాబట్టి ఇంకోకే వెళ్ళిపోయినా కూడా పర్లేదు అన్నట్టు వదిలేస్తారు. నెక్స్ట్ రీతు, లాస్ట్ వీక్ రాము ఓటింగ్లో లిస్ట్లో ఉన్నాడా లేకపోతే ఏంటంటే టాప్ లిస్ట్ వాళ్ళిద్దరే కదా. అనగానే రాము కంటే భరణి గారికి తక్కువ వచ్చాయి అనగానే ఇమాన్యుల్ నేనైతే షాక్ అయ్యాను, లిటరల్లీ షాక్ అంటాడు. సో ఇమాన్యుల్ గెస్ చేసిన దాని ప్రకారం భరణి గారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నా క్వశ్చన్, మరి భరణి గారికి ఎక్కువ ఓట్లు వస్తే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారు బాగా ఆడారని కదా, మరి నువ్వు అది డీకోడ్ చేసినప్పుడు నువ్వు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్ళకుండా ఎందుకు రాముని సేవ్ చేసావు, ఎందుకు భరణి గారిని పంపించేసావు. ఇక్కడి నుంచి ఆ రోజు నేను థియరీ చెప్పాను చూసారా, ఇమాన్యుల్ గేమ్ ప్లే ఇది అని చెప్పి, దానికి ఇప్పుడు వాళ్ళంటే అప్పుడు ఏదో పాయింట్ ప్రతిరోజు ఒక స్ట్రెంత్ యాడ్ అవుతుంది తప్పితే ఆ థియరీని మాత్రం డైల్యూట్ చేయట్లా ఏది. సో సేమ్ అంతే, తనకు తెలుసు భరణి గారికి ఓట్లు ఎక్కువ పడి ఉంటే తను అనుకున్నాడు, అంటే ఇదే నేను తగ్గినాయి కానీ తను భరణి గారిని తీయటం రాంగ్, రాముని తీయాలని తెలుసు. కానీ అక్కడ బయట మనం ఏం చెప్తాడు, అరే నేను రాము తీసుకుంటే ఆలోచించండి ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు నాకు అంత గిల్టీగా ఉండేదని. అదే ఓట్లు భరణి గారికి వచ్చినా గిల్టీగా ఉండేది కదా బ్రో. సరే ఇంకెంతసేపు మాట్లాడుకున్న అదే ఉంటుంది. నెక్స్ట్ రీతు, ఐ డోంట్ థింక్ రా తనకు వచ్చాయంటే అదేం లేదులే అని చెప్తే. నెక్స్ట్ ఇమాన్యుల్, మరీ బ్యాడ్ లక్ వచ్చి మన కింద కూర్చొని మన నెత్తి మీద ఎవరైనా ఆడితే తప్ప శ్రీజలాగా మనం అయితే బయటికి వెళ్ళాం. శ్రీజ పేరు వచ్చింది, వాళ్ళు యాదృచ్ఛికంగా ఈరోజు చెప్పడం ఇక్కడ రావటం నడుస్తుంది కొద్దిగా. సో బయటికి వెళ్ళాం, మన వారం రాసి ఉంటుందిరా, నేను స్ట్రాంగ్గా నమ్మేది మన వారం ఒకటి రాసి ఉంటుంది. ఈ 15 వారాల్లో ఎప్పటికైనా సరే మన అప్పటి వరకు ఎప్పటికైనా మనకు రాసి ఉంటుంది. అప్పటి వరకు మనం ఏం చేయగలమో అది చేసుకుంటే వెళ్ళిపోవడమే, గుడ్డా బ్యాడా ఏదైనా కానీ అని. భయ్యా బ్యాడ్ చేయకు భయ్యా, గుడ్డు బ్యాడ్ డిఫరెన్స్ తెలిస్తే గుడ్డు చేయి, బ్యాడ్ మాత్రం చేయకు. ఎందుకంటే అసలు ఓటింగ్లో కూడా రావట్లేదు. నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్ అయ్యో, తర్వాత వారం అంటే 8వ వారం కెప్టెన్, 9వ వారం కష్టం. నెక్స్ట్ రీతు, ఇందాకే పవన్కి చెప్పాను 2 వారాలు బట్టి మన బాండింగ్ పెద్ద ఇప్పుడు అంత బాండింగ్ లేదు అన్నట్టు చెప్పాను. అలాగే ఫైర్ స్టార్మ్ గురించి మాట్లాడుకున్నాం, ఆయిషా రమ్య మాదిరి ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, దానివల్ల బిహేవియర్ మారటం ఏదో ఒకటి అవుతా ఉందని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటాడు, అంతమంది చెప్తున్నారు కాబట్టి మీరు ఒకసారి దూరం ఉండి ట్రై చేయాల్సింది, 1 వీక్ అయినా మీరు కొంచెం దూరంగా ఉండాల్సిందంటే రీతు అవటం లేదురా ట్రై చేసామని చెప్పి అవుతుంది అనమాట. సరే ఇమాన్యుల్ అంటాడు, అలా కాదురా హాయ్ బాయ్ అన్నట్టు ఉండాలి అంటే, లేదురా ట్రై చేసాం కానీ అవ్వట్లేదు. అవ్వకుండా ఎందుకంటే చేస్తే అవుతుంది కానీ, బట్ స్టిల్ ఓకే వాళ్ళ ఇష్టం ఇంకా. నెక్స్ట్ ఇక్కడ ఆయిషా రాము డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు డౌట్ అవుతుంది, ఆయిషా నిజంగా వెళ్ళిపోయింది, ఎంత డ్యాన్స్ చేస్తుంది రాముతో, మరి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్, తనూజ అయితే ఫుల్ పాజిటివ్ వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిందో తెలియదు. వీళ్ళ డౌట్లు వీళ్ళు కొడతా ఉంటాయి, అది మనసులోంచి పోవట్లే, ఇమాన్యుల్ మైండ్లోకి ఎక్కేసింది తనూజ, ఇంకా అది పెద్దగా తిరుగుతూనే ఉంటుంది, ఎలా అయిందిరా ఏంట్రా అని చెప్పి. సో రీతు ఫస్ట్ నుంచి మరి నాన్న ఆవిడ అలా అన్నది, నాన్న మామూలుగా అన్నారు. నెక్స్ట్ మీ కామెడీ అంటే నీది ఆమెది ఏదైతే కామెడీ ఉందో నువ్వు ట్రై చేయటం కానీ ఏదైనా సరే
నెక్స్ట్ ఇంకోటి మ్యూట్ చేస్తారు, బయటికి వెళ్ళాక మళ్ళీ మ్యూట్ అవుతుంది. సో ఏదో అంటారు బయటికి వెళ్ళాక బయటికి వెళ్ళాలి. ఇమాన్యుల్ నాకు తెలుస్తుందిరా లిటరల్గా, నేను ఎవరెవరిని లేపానో నా కళ్ళ ముందు కనబడుతుంది. ఎంతమందిని లేపాను నేను, అందరిని లేపి నేను డౌన్ ఉన్నా అంటే తనుజకు లేచింది నా వల్లే, సంజన లేచింది నా వల్లే, రాముగాడు లేచింది నా వల్లే, బర్ణాన్న లేచింది నా వల్లే, అందరినీ ముందుండి లేపుంటా నేనే. ఏది చెప్పలేదు కానీ అనుకుంటాను మనసులో. లేదు నేను ఫస్ట్ వీక్ నుంచే చెప్తున్నా నాకు నచ్చటం లేదు అంటే ఏమనుకున్నారు, నేను పాజిటివ్ అయ్యా అంటది. అంటే నువ్వు వాళ్ళని లేపుతున్నారా, మన ఇద్దరం నన్ను నువ్వు నిన్ను లేపాలి కానీ ఇదేంది ఇది అని చెప్పి అలా అనలేదు కానీ ఆవిడ ఉద్దేశం అని చెప్తున్నా. నచ్చట్లేదు అంటే నేను కొంచెం దూరం అయ్యా కదా, ఫస్ట్ వీక్లోనే దూరం స్టార్ట్ అయిపోయింది, అలా అయిపోయిందిలే అని చెప్తే ఇమాన్యుల్ ఈ 2 రోజులు కామెడీ చేశారా అదొక మాత్రం సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉంది అని చెప్తాడు. ఈ వీక్ మొత్తంలో అదొక్కటే తప్పుగా వెళ్ళింది చెప్తే అర్థం చేసుకుని చెప్తే అదొక్క రిగ్రెట్ అని చెప్తే బట్ ఓకే, బట్ తనుజ కాబట్టి నేనేమి ఫీల్ అవ్వట్లేదు, నువ్వు కానీ తనుజ కానీ అయితే నేనేం ఫీల్ అవ్వను, ఓకే మిగతాదంతా బాగానే ఉంది అని చెప్పి తను సాటిస్ఫై అవుతాడు అనమాట, మార్క్ వేసుకుంటాడు. నెక్స్ట్ రీతి ఏముంటుందంటే చాలా జరిగిందిరా ఈ ఇన్ని రోజుల్లో. సో ఫ్రెండ్ కాని వాళ్ళం ఫ్రెండ్స్ అవటం, తనుజ నేను ఫ్రెండ్స్ కాదు కానీ ఫ్రెండ్స్ అయ్యాం. దాని తర్వాత డెమోను తనుజ ఫ్రెండ్స్ అవటం, మధ్యలో అలా తిరిగింది. తర్వాత నువ్వు మమ్మీ అయ్యారు, అంటే నువ్వు మీ మమ్మీ కలిశారు. నెక్స్ట్ భరణి దివ్య కలిశారు. దాని తర్వాత లీడర్ బోర్డులో కళ్యాణ్ తనుజ ఆ గేమ్లో వాళ్ళిద్దరు కలిశారు. సో ఈ గేమ్లో ఈ మన బాండ్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అయినాయి అని చెప్పి అలా మాట్లాడుకొని ఓవరాల్గా ఏం జరిగిందని చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంకొంచెం వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక 20 నిమిషాలు నాకు అదే కరెక్టే, మీరు గుర్తుంటే నా ఎపిసోడ్ రివ్యూ చూస్తుంటే నాకు కరెంట్ పోయింది కదా, అప్పుడు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి అక్కడితో రికార్డింగ్ అయిపోయింది. ఒక 20 నిమిషాలు పోయింది. 20 నిమిషాల తర్వాత చూస్తేనేమో వాళ్ళు పడుకొని ఉన్నారు. సో అది జరిగింది. ఐ హోప్ అన్ని కవర్ చేశాను అనుకున్నా. మెయిన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రీతుని తిందే అందరు కంటెస్టెంట్స్ కోసం చెప్పుకునేది, మిగతావన్నీ మామూలు నార్మల్ డిస్కషన్స్ అనమాట. సో ఇది మిడ్ నైట్ డిస్కషన్స్. చాలా అంటే చాలా లీక్స్ వెళ్ళిపోతున్నాయి, మనం ఎంత నెత్తినోరు కొట్టుకున్నా అది ఆగదు, అర్థమైపోయింది. ఈ సీజన్ లీక్స్కి ప్రసిద్ధి చెందిద్ది. నాకైతే చాలా వరకు ఆర్గానిక్గా ఎవరి బిహేవియర్ అనిపించట్లా, ఒకేసారి అందరిలోనూ మార్పులు కొట్టొచ్చినట్టు అనిపిస్తున్నాయి. కళ్యాణ్ కొద్దిగా వెనకబడినట్టు అనిపిస్తుంది, ఇమాన్యుల్ కొద్దిగా జలసీ ఫీల్ అవటమో లేదంటే గేమ్ ఇంకా బలంగా ఆడాలని చెప్పి ఏమైనా రాంగ్ స్టెప్ వేయటమో దానివల్ల రాంగ్గా డీకోడ్ చేసుకోవడం అనిపిస్తుంది. తనుజకేమో బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మాదిరి గారు లేదు ఎవరు లేరు, ఎవరేం చేసినా నన్ను ఏం చేయలేరు అన్న ఇది ఆ అమ్మాయిలో వచ్చేసినట్టుంది. అందుకని ఇప్పుడు పెద్ద బాండింగ్స్ బంధాల కోసం అదేం ఫీల్ అవ్వట్లేదు, ఆ కాన్ఫిడెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది, గేమ్లో కూడా అది కనిపిస్తూ ఉంది. సో ఆవిడ చేంజ్ అయిపోయింది ఒకేసారి, ఈయన చేంజ్ అయిపోయాడు ఒకేసారి, ఆయన వెనకబడిపోయాడు ఒకేసారి. నెక్స్ట్ రీతికి ఏమో డెమాన్ వాళ్ళు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఏంటని, బట్ ఏదో కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలి, కెప్టెన్సీ అవ్వాలి, ఏదో కనిపించాలి, ఈ వారం నేను ఉండాలి, ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంలో ఆపాప ఉంది. డెమాన్ ఛాన్స్ వస్తే టాస్క్ ఆడదాం, లేదంటే ఎవరైనా ఏదైనా చెప్తే రీతితో గొడవ ఆడదాం అన్నట్టు ఆయన ఉన్నాడు. సంజన గారు అయితే మాత్రం నామినేషన్స్ కోసం స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో చేయాల్సిందే అన్న బాధలో ఉన్నారు. నామినేషన్స్ ఏవైతే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. 10 వీక్స్కి వెళ్ళాలి నా టార్గెట్ పెట్టుకున్నారు. ఇదే జరుగుతుంది. మరి ఈ లోపల ఈ సండే వచ్చాక ఇంకే నెక్స్ట్ ఏం జరుగుతాయి, షాకింగ్లు ఏం జరుగుతాయో, ఒకళ్ళేమో 2 పంపించాలంటారు, ఒకళ్ళేమో 3 వెళ్తారంటారు, ఒకళ్ళేమో 4 వెళ్ళిపోవాలంటారు. ఏందో నాకేం అర్థం కావట్లేదు భయ్యా, కన్ఫ్యూజింగ్. సరే ఏది జరిగినా కొత్తగా ఉంది, మన రివ్యూలు మనం చెప్పుకుండా ఉండడమే అంతే, అంతకుమించి ఏం లేదు. చలో వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా ఎవరైనా చూస్తే అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.